స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇండే 16 క్వశ్చన్స్ చేస్తాము. సో జాగ్రత్త చూడండి. మీరు నోట్స్ లో రాయాల్సింది ఏమి ఉండదు, క్యాలిక్యులేటర్లు అవసరం ఉంటుంది. సో రఫ్ బుక్ ఒకటి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు? మూన్ లిమిటెడ్ కి ఇవేవో ఖర్చులు అయ్యాయంట కొత్త ఫ్యాక్టరీ కట్టడానికి. ఏవేవి క్యాపిటలైజ్ చేయాలి అని అడిగాడు. క్యాపిటలైజ్ చేయాల్సినవి ఏంటంటే మనం ఎంచుకోవాలి. సైట్ ప్రిపరేషన్ కాస్ట్ కలుపుతామా లేదా? కలుపుతాం. డైరెక్ట్ మెటీరియల్ లేదా? కలుపుతాం. డైరెక్ట్ లేబర్ అందులో 10,000 స్ట్రైక్ వల్ల అయిందంట. మొత్తం 11,60,000. అది థౌజండ్స్ లో చూడండి. 11,60,000 ఉంది. అందులో 10,000 ఇండస్ట్రియల్ స్ట్రైక్ వల్ల అయిందంట. అరే మీకు ఏం చెప్పాను, అబ్నార్మల్ కాస్ట్ ఏమైనా కలపొచ్చా? కలపకూడదు. 1160 వేయకూడదు, 1150 వేయాలి. అర్థమైందా? అరే ఇది థౌజండ్స్ లో ఉన్నాయరా, మీరు 150 కొట్టారు కదా, మరి ఇప్పుడు 150 కొడితే ఇప్పుడు 1150 కొట్టండి. 1150 కొట్టండి. 150, 2000, 1150. తర్వాత టెస్టింగ్ కలపాలా లేదా? కలపాలి, 200. కన్సల్టెన్సీ ఫీజు కలపాలా లేదా? కలపాలి. రీలొకేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మార్చడానికి. అవన్నీ కాస్ట్లు ఎందుకు మనం ఫ్యాక్టరీలో కలుపుతాం? కలపకూడదు. జనరల్ ఓవర్ హెడ్స్ ఇందాక చెప్పాను, కలపకూడదు. ఎస్టిమేటెడ్ కాస్ట్ టు డిస్మాంటిల్ అది కలపాలి కదా. ప్రెసెంట్ వాల్యూ ఆడే ఇచ్చాడు డైరెక్ట్ గా 200 అంటే ఎంతైంది? 4,000. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, ఎంత కాస్ట్ కి చూపించాలని అడిగాడు. ఫస్ట్ లిస్ట్ ప్రైస్ 80 lakhs కలపాలి లేదా? కలపండి. 80 lakhs. అడగండి. కింద ఏదో ఇచ్చాడు, ట్రేడ్ డిస్కౌంట్ 10% ఇచ్చారు అని చెప్పాడు. సెటిల్మెంట్ డిస్కౌంట్, అరే సెటిల్మెంట్ డిస్కౌంట్ అంటే క్యాష్ డిస్కౌంట్, ఇది పట్టించుకోవద్దని చెప్పాను. ట్రేడ్ డిస్కౌంట్ 10% ఇచ్చాడు కదా, 80 lakhs లో 10% తీసేయండి. 70 lakhs అనా, 72 lakhs అనా? అరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని కలిపిన తర్వాత -10% కొట్టిగండి. అటు 10% దేని మీద అని చెప్పాడు? స్టార్టింగ్ ప్రైస్ మీద. అందుకే 80 lakhs ముందు అది మైనస్ చేయించాను. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ కలపండి. డెలివరీ ఫీజ్ కలపండి. ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ కాస్ట్ ఏదైతే ఇన్స్టలేషన్ కాస్ట్ కలపాలా లేదా? కలపండి. ప్రీ ప్రొడక్షన్ టెస్టింగ్ కలపాలా లేదా? కలపండి. 5 years కి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారంట. అరే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అంటే ప్రతి ఇయర్ అయ్యే ఖర్చులు. మొత్తమా? కలపండి. ఎంత వచ్చిందిరా? అయిపోయింది ఆన్సర్. ఓకేనా? మరి ఆ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ డబ్బులు ఏం చేయాలి? పిఎండ్ఎల్ వేసేయాలి. ఎంత వేయాలి పిఎండ్ఎల్? 7 lakhs వేసేయకూడదు పిఎండ్ఎల్. 7 lakhs 5 years కలిపి కట్టారు. ఇప్పుడు 1 year డబ్బులే పిఎండ్ఎల్ అయ్యాలి. అంటే ఎంట్రీ ఏం పడుతుంది? ఎంట్రీ పిఎండ్ఎల్ టు ఏంటది? మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కి డబ్బులు ఇచ్చారు కదా, 7 lakhs అయింది కదా, ఎంట్రీ ఏం పడుతుంది అని అడిగాను. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ 1,40,000. కానీ నేను క్యాష్ ఎంత ఇచ్చాను? 7 lakhs ఇచ్చాను. మరి మిగతా డబ్బులు ఏంటి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏనా? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 5,60,000 టు క్యాష్ 7 lakhs. పిఎండ్ఎల్ కి ఏది వెళ్తుంది? ఇది ఒకటే వెళ్తుంది పిఎండ్ఎల్. ఇది ఇంకెక్కడ ఉంటది? బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్. బేసిక్ ఎంట్రీస్ దెబ్బైపోతాం. తర్వాత అంటున్నాడు ఆ 5% డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ఉంది కదా, ఆ క్యాష్ డిస్కౌంట్ కూడా ఎక్కడ చూపిస్తాం? డైరెక్ట్ గా పిఎండ్ఎల్ లోనే కదా. సో పిఎండ్ఎల్ లో చూపించండి అని చెప్తాను. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఏదో చెప్పాడు, చూద్దాం. ఫస్ట్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్ కలుపుతామా లేదా? కలపండి. స్టాంప్ డ్యూటీ కలపండి. ఆర్కిటెక్ట్ ఫీజు కలపండి. సైట్ ప్రిపరేషన్ కలపండి. మెటీరియల్ కలపండి. లేబర్ కలపండి. జనరల్ ఓవర్ హెడ్స్ కలపండి. దానికోసం అయ్యే ఓవర్ హెడ్స్ అయితే కలపాలి. ఓకేనా? అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్స్ లో అంట 1 lakh స్పాయిల్డ్ మెటీరియల్స్ అంట, ఇంకో 1,50,000 ఫాల్టీ డిజైన్ అంట. ఈ రెండు తీసేయాలా లేదా చెప్పండి? మనం ఇందాక కలిపేసాం కదా మొత్తం మెటీరియల్స్, అందుంచి 1 lakh ఒకటి, 1,50,000 ఒకటి తీసేయండి. దీనివల్ల 2 వారాలు ఆగిపోయిందంట వర్క్. అండ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 22,000 ఆఫ్ ద లేబర్ కాస్ట్ ఈస్ రిలేటెడ్ టు దట్ పీరియడ్.
అంటే దానికి సంబంధించిన లేబర్ కాస్ట్ కూడా తీసేయాలా లేదా? తీసేయండి 22,000. బిల్డింగ్ 1st జనవరిన కంప్లీట్ అయిందంట. 1st ఏప్రిల్ నుంచి వాడడం స్టార్ట్ అయిందంట. ఎస్యూమ్ ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టాన్షియల్ పీరియడ్ అని చెప్పాడు. ఎందుకు చెప్పుంటాడు ఇది? ఇంట్రెస్ట్ కాస్ట్ ఎప్పుడు కలపాలో చెప్పాను కదా. ఎక్స్ లిమిటెడ్ లోన్ తీసుకుంది, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ నేను ఇప్పుడే చెప్పాను. సబ్స్టాన్షియల్ పీరియడ్ కాకపోయినప్పుడు లోన్ మీద ఇంట్రెస్ట్ కలపాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఆన్సర్ ఎంత వచ్చిందిరా? అర్థమైందా? చెప్పండి రా. 4th క్వశ్చన్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ 25 lakhs కలపండి. ఆగండి. టాక్సెస్ కూడా అని ఇచ్చాడు, బట్ ఏం చెప్పకపోతే మనం ఏమనుకుంటాం? టాక్సెస్ నాన్ రిఫండబుల్ అనుకో. ఇనీషియల్ డెలివరీ కలపండి 2 lakhs. కాస్ట్ ఆఫ్ సైట్ ప్రిపరేషన్ కలపండి. ఆగండి. కన్సల్టెంట్స్ యూజ్ ఫర్ అడ్వైస్ ఆన్ ద ఎక్విజిషన్ ఆఫ్ ప్లాంట్. కొనాలా లేదా చెప్పడానికి ఏదైనా అడ్వైస్ తీసుకుంటే అన్ని బేసిక్ గా కొనలేదు, ఇంకా కలపాలా లేదా? కలపండి. ఇంట్రెస్ట్ చార్జెస్ పెయిడ్ టు సప్లయర్ ఆఫ్ ప్లాంట్. ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో ఎప్పుడు కలపాలి? ఇంట్రెస్ట్ పోర్షన్ సబ్స్టాన్షియల్ పీరియడ్ అవి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. సో పక్కన పెట్టేద్దాం కాసేపు. ఓకేనా? ఎందుకంటే ఇది మీరు సప్లయర్ దగ్గర నుంచి కొనుక్కున్నదిరా. ఇది సప్లయర్ దగ్గర నుంచి కొనుక్కుంది, మీరు తయారు చేసింది కాదు. కొనుక్కోవడానికి ఏమైనా సబ్స్టాన్షియల్ పీరియడ్ పడుతుందా? నెక్స్ట్, నెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇది కలపొద్దు. నెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ కలపాలా లేదా? కలపాలి. డిస్మాంట్లింగ్ కాస్ట్ ప్రెసెంట్ వాల్యూ 3 lakhs కలపండి. ఆపరేటింగ్ లాసులన్నీ తీసుకెళ్ళి అసెట్ కాస్ట్ లో కలపచ్చా? కలపకూడదు. ఎంత వచ్చింది? అర్థమైందా? చెప్పండి రా. 5th ఇది ఫస్ట్ పెద్ద క్వశ్చన్. కాంపోనెంట్ డెప్రిసియేషన్ అని ఇప్పుడు ఒకటి నేర్చుకుంటాం. సరే ఏంటి సార్ కాంపోనెంట్ డెప్రిసియేషన్ అంటే? ఎసెట్ లో 2 గానీ అంతకన్నా ఎక్కువ గానీ భాగాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దాని యూస్ఫుల్ లైఫ్ ఒక్కొక్కలా ఉందనుకోండి, ఒక్కొక్క దానికి డిప్రిసియేషన్ వేరువేరుగా వేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఈ ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది, మొత్తం నాదే. ల్యాండ్ పోర్షన్ ఒక్కటి మీరు ల్యాండ్ డెప్రిషియబుల్ అసెటా కాదా చెప్పండి. ల్యాండ్ కి డిప్రిసియేషన్ ఉంటుందా ఉండదా? ఉండదు. ల్యాండ్ కి అసలు డిప్రిసియేషనే ఉండదు. ఓకేనా? సో ల్యాండ్ పోర్షన్ తీసేయాలి పక్కకి, ఫస్ట్ డిప్రిసియేషన్ వేయకూడదు అన్నది. బిల్డింగ్ పోర్షన్ లో బిల్డింగ్ పైన రూఫ్ ఉంది, ఆ రూఫ్ ఏమో 10 years పనికి వస్తుంది అని చెప్పాను, బిల్డింగ్ ఏమో 20 years పనికి వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు మీరు బిల్డింగ్ పోర్షన్ ఒక్కటి 20 years కి డిప్రిసియేషన్ వేయాలి, రూఫ్ పోర్షన్ ఒక్కటి విడదీసి దానికి డిప్రిసియేషన్ ఎన్ని ఇయర్స్ కి వేయాలి? 10 years కి వేయాలి. దీన్నే కాంపోనెంట్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటారు. బేసిక్ గా 2 గానీ అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ గానీ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దాని యూస్ఫుల్ లైఫ్ ఒక్కొక్కలా ఉందనుకోండి, దేని డిప్రిసియేషన్ దానికి వేసుకోవాలి అంతే. అర్థమైందా? ఇప్పుడు ఆ సమ్ చేయబోతున్నా, మీరు చూస్తారు ఇప్పుడు. ఓకే. 1st April సన్ లిమిటెడ్ ఒక ల్యాండ్ కొన్నాడండి. ముందు మనం అసెట్ కాస్ట్ లెక్కెడతాం. ల్యాండ్ కొన్నాడు, కలుపుతామా లేదా? అసెట్ కాస్ట్ లో కలపండి. 1 million ఇన్క్లూడ్స్ లీగల్ కాస్ట్ అంట. లీగల్ కాస్ట్ ఎలాగో కలపాలా కలపకూడదా? కలపాలరా. మిలియన్ అంటే 100 lakhs, అదే 1 crore. 1 crore రాయండి ఫస్ట్ అందరు. 1 crore అదా 1 crore ఎలా రాయాలి? క్యాల్కులేటర్ రాసారా? తర్వాత ప్రిపరేషన్ అండ్ లెవెలింగ్ ఆఫ్ ల్యాండ్. మరి ల్యాండ్ తయారు చేస్తుంది, కలపాలా లేదా? కలపండి. 1 crore కి 3 lakhs కలిపారా? పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ కోసం ఏం కొన్నది? కలపాలా లేదా? 6.08 million అంటే ఎంత? 60,80,000 కలిపారు. ఎంత వచ్చింది? 1 crore రా, 3 lakhs రా, 60,80,000 రా, 1 crore 63,80,000 అయిందిరా. ఆగండి. ఎంప్లాయ్మెంట్ కాస్ట్ 2 lakhs per month. ఆగండి. ఎన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయిందో తెలియాలి కదా, కింద ఎక్కడో చెప్పుకుంటాడు. ఫ్యాక్టరీ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 30th November అండ్ ప్రొడక్షన్ కాదు, మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఏప్రిల్ 2001 లో స్టార్ట్ అయింది, November 2001 కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్. ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ ఇచ్చాడా? ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కమెన్స్ అయింది 1st May అంట. ఏముంది, మే నుంచి నవంబర్ వరకు ఎన్ని నెలలు ఉన్నాయి చెప్పండి? కాన్ఫిడెంట్ గా చెప్పకూడదు, లెక్కెట్టడం బెటర్. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కూడా పూర్తిగా ఉంది. సో 7 months. 7 months కి ఇంటూ 2 lakhs అంటే ఎంతరా? 14 lakhs కలపండి. ఓకేనా? ఓవర్ హెడ్ కాస్ట్ డైరెక్ట్లీ ఆన్ కన్స్ట్రక్షన్ అని చెప్పాడు, దానికోసమే పెట్టాడంట.
ఓకే. 1 లాక్ పర్ మంత్ అంటే 1 లాక్ ఇంటూ 7 అంటే 7 లాక్స్ కలపండి. ఓకేనా? తర్వాత ఏమైందిరా? అలోకేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ కలుపుతామారా? అరే నేను మీకు చెప్పాను అలోకేటెడ్ ఓవర్ హెడ్స్ కలపొచ్చా? కలపకూడదు. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ డ్యూరింగ్ ద టెంపరరీ యూజ్ ఆఫ్ ఇది ఇందాక ఎగ్జాంపుల్ సార్ ఇచ్చాడు కదా. కార్ పార్కింగ్ ఏదో ఇచ్చాము, దాని నుంచి ఏదో డబ్బులు వచ్చాయి, అది డైరెక్ట్ గా పిఎండ్ఎల్ వేసేయాలే గానీ అసెట్ కాస్ట్ నుంచి మైనస్ చేయొచ్చా? చేయకూడదు. అరే చెప్పాను కదా ఇందాకలా. ఓకేనా? కాస్ట్ ఆఫ్ రీలొకేటింగ్ ద ఎంప్లాయీస్ కలపచ్చు? కలపకూడదు. ఓపెనింగ్ సెరమనీ కలపకూడదు. సో బేసిక్ ఇది 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 ఈ 4 పట్టించుకోలేదు. ఇప్పటికి ఎంత వచ్చిందిరా కాస్ట్? 184.8 లాక్స్. 184 1,84,80,000. ఆగండి. ఫ్యాక్టరీ 30th నవంబర్ కంప్లీట్ అయింది, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ అని ఆడే చెప్పాడు కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైనా ఉంటే మనం యాడ్ చేయాలి. ప్రొడక్షన్ బిగాన్ ఆన్ 1st February. అరే 1st February ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటారా? ఎప్పుడు పుట్టు యూజ్ నుంచి డెప్రిసియేషన్ పడుతుందా, అవైలబుల్ ఫర్ యూజ్ నుంచి డెప్రిసియేషన్ పడుతుందా? నేను మీకు చెప్పాను ఇన్కమ్ ట్యాక్స్ లో పుట్టు యూజ్. ఇక్కడ ఎప్పుడు రెడీగా ఉంటే చాలా నుంచి డెప్రిసియేషన్ నవంబర్ 30th నుంచి స్టార్ట్ అయిపోద్దా, ఫిబ్రవరి 1st నుంచి స్టార్ట్ అవుద్దా? నవంబర్ 30th నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఓవరాల్ యూస్ఫుల్ లైఫ్ ఎంత అంట? 40 years అంట. 40 years అని యూస్ఫుల్ లైఫ్ అంట. ఓకే. దేనిది? ఫ్యాక్టరీ బిల్డింగ్. హవెవర్ రూఫ్ మాత్రం 20 years పనికొస్తుంది. 2 పోర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. రూఫ్ పోర్షన్ వేరే, ఫ్యాక్టరీ బిల్డింగ్ పోర్షన్ వేరే. ఆగండి. వాడు చెప్పాడు రూఫ్ టోటల్ బిల్డింగ్ కాస్ట్ లో 30% అంట. మన టోటల్ బిల్డింగ్ కాస్ట్ ఎంత? ఎంత? 1,84,80,000 ఇసుకిలాగా అమ్ముకుందాం అందరం. అందులో ల్యాండ్ ఉందా? ₹1,00,00,000. ల్యాండ్కి డెప్రిసియేషన్ ఉంటుందా? ఉండదు కదా. ముందు ₹1,00,00,000 తీసేయాలి. తీసి ₹1,00,00,000 తీసేస్తే ఇంకెంత మిగిలింది? 84,80,000. దీంట్లో ఆగండి, ఇంకా ఇంట్రెస్ట్ కాస్ట్ యాక్చువల్గా యాడ్ చేయలేదు మనం. ఇంకా అది కూడా యాడ్ చేశాక దాంట్లో 30% రూఫ్, 70% బిల్డింగ్. అర్థమైందా? ఎండ్ ఆఫ్ 40 years తర్వాత ఇంకేవో కాస్ట్లు కూడా ఉన్నాయి. మనం ఇంకా అసలు యాక్చువల్గా ఇక్కడ వరకు వచ్చాం కానీ ₹1,00,00,000 తీయాలని తెలిసింది. ఇంకా దీంట్లో ఉన్నాయి ఇంకా కలపాల్సింది. ఏంటో చూద్దాం. 40 years తర్వాత మనమే డిమాలిష్ చేయాలంటే ఫ్యాక్టరీ మొత్తం. అదేరా డీకమిషనింగ్ కాస్ట్, డిస్మాంట్లింగ్ కాస్ట్ ఫ్యూచర్ లో ఎప్పుడో అవుతాయంట. అది ఎంత అవుద్దంట? ఇప్పుడు ఎప్పుడో 20 million అవుద్ది. 20 million అంటే 2 crores ఇప్పుడు ఎప్పుడో. దాని తర్వాత ప్రెసెంట్ వాల్యూ ఆడే చెప్పాడు 0.046 అని. లెక్కడండి. 20 million అంటే 2 crores అని చెప్పారు కదా. అలాగా ఇంత వరస్ట్ అంటే ఎందుకు అలాగ అవుతుందో అర్థం కావట్లేదు. 2 crores వచ్చింది కదా. 2 crores ఇంటూ 0.046 చేయండి, ఎంత వచ్చింది? 9,20,000. 9,20,000. సో 2 crores ప్రెసెంట్ వాల్యూ మరి 9,20,000 ఉంటుందా అంటే అది ఎన్ని ఇయర్స్? 40 years. 8% డిస్కౌంట్. సరదాగా 1/, కొట్టండి ఒకసారి. 1/1.08 40 times కొట్టండి ఈజ్ ఈక్వల్ టు M+ కొడతావా? ప్రతి ఇయర్ పెడతావా డిస్మాంట్లింగ్? ఓన్లీ 40th year లో పెట్ట. ఎంత వచ్చింది లెక్కెడుతున్నావా? ఎంత వచ్చిందిరా? ఎగ్జాక్ట్ 0.046 చెప్పేస్తానరా. ఎంత వచ్చిందిరా? 0.046 వచ్చింది. అది ఇచ్చాడు. ఇంటూ అది చేస్తే మనకి ఎంత వచ్చింది అన్నారు? 9 lakh. అది కూడా మరి బిల్డింగ్ కాస్ట్ లో కలపాలి కదరా. అవునా కదా చెప్పండి రా. తర్వాత ల్యాండ్ కాస్ట్ లో కలపట్లేదు, బిల్డింగ్ లో కలుపుతున్నారు. ఇంకా మరి లోన్ గురించి ఇందాక అనుకున్నాం కదా, లోన్ మీద కలుపుతామని. లోన్ ఎప్పుడు తీసుకున్నామంట? 1st April తీసుకున్నామంట. అంటే కన్స్ట్రక్షన్ ప్రస్తుతానికి నేను ఇంకా చెప్పలేదు యాక్చువల్ గా లోన్ గురించి. మీరు ఎప్పుడైనా అంటే బారోయింగ్ కాస్ట్ యాన్యువల్ లో నేర్చుకుంటాం. ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ 6% అన్నాడు కదా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంట్రెస్ట్? ఎప్పుడైతే లోన్ తీసుకున్నారో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయిందో అప్పటి వరకే ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ యాడ్ అవ్వాలి. మరి లోన్ 1st April తీసుకున్నారు, కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 30th November. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయి? 8 months సార్. ఇందాక 7 వచ్చిందా? అయితే 8 months లెక్కెట్టుకుని కావాలంటే 8 months కి 6% ఇంట్రెస్ట్ లెక్కెట్టండి రా. 1,75 lakhs అది 17.5 million అంటే ఇంటూ 8% ఇంటూ 8/12 ఎంత వచ్చిందిరా?
ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 6%, సారీ, నవంబర్, 8 మంత్స్ కి 6% ఎంత? 1 crore 7 lakhs ఎగ్జాక్ట్ గా. 7 lakhs ఇంట్రెస్ట్. ఆగండి ఆగండి. అడన్నాడు మీరు తీసుకున్న లోను టెంపరీగా ఎక్కడో స్టోర్ చేశారు, ఆ టెంపరీగా లోన్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందంటే 1 lakh. యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ మీరు తీయకూడదని అనుకోకండి. కార్ పార్కింగ్ లాగా ఇది ట్రీట్ చేసేయకండి. అది మనం అక్కడ నేర్చుకుంటాం బారోయింగ్ కాస్ట్ ఛానల్లో. స్పెసిఫిక్ గా దానికోసమే తీసుకున్న లోన్ కాబట్టి దాని నుంచి ఏదైనా మిగిలింది అనుకోండి అది తీసేయొచ్చు. సో 7 lakhs లో 1,00,000 మిగిలింది కదా, ఆ లోన్ తీసుకుని ఆ లోన్ అంతా ఒకేసారి వాడారు కదా, ఆ లోన్ టెంపరీగా ఎక్కడో సేవ్ చేస్తే అక్కడైతే 1 lakh ఇన్కమ్ వచ్చిందంట. 7 lakhs లో 1 lakh తీసేయండి, ఎంత? 6 lakhs ఏనా? ఎంత టోటల్ చెప్పండి ఇప్పుడు? 84,80,000 ప్లస్ 9,20,000 ప్లస్ 6 lakh కలిపితే ఎంత వచ్చింది? ఎంత వచ్చింది ఈ మూడు కలిపితే? 9,20,000 మైనస్ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అన్నారు? ఓ ఏప్రిల్లో లోన్ తీసుకున్నాం కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మేలో కదా. నేను చెప్పాను కదా బారోయింగ్ కాస్ట్ అని, మీకు ఇంకా చెప్పలేదు. మనకి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఎప్పుడు బిల్డింగ్ కంప్లీట్ అయితే అప్పటి వరకు రా, లేదా లోన్ కంప్లీట్ చేసిన డేట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ రా. స్టార్టింగ్ డేట్ లోన్ తీసుకున్న డేట్ ఆర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన డేట్ విచ్ ఎవర్ ఇస్ లేటర్. లేటర్ అంటే ఇందాక కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మేలో కదా, మే నుంచి లెక్కెట్టండి. మే నుంచి అంటే 7 months కదా. 7 months కి ఎంత వచ్చింది? 6,12,500. ఆ 6,12,500 నుంచి 1 lakh తీసేయమని చెప్పాను కదా నేను ఇందాకలా. అంటే ఎంత? 5,12,500. కలపండిరా. 99,12,500. అవునా? దీంట్లో రెండు ఉన్నాయి. ఏంటేంట్రా? ఒకటి రూఫ్, ఒకటి రూఫ్ ఎంతరా? 30% అని చెప్పాడు కదరా, దాని మీద 30% ఎంతరా? 20 750. దీంద్రా ఎంత? 69 lakh. దీనికి ఎన్ని ఇయర్స్ కి వేయాలి డిప్రిసియేషన్? దానికి ఎన్ని ఇయర్స్ కి వేయాలి? ఒకదానికి 20 years, ఇంకో దానికి 40 years. సో దీని మీద డిప్రిసియేషన్ ఎంత? 29,73,750 మీద డిప్రిసియేషన్ ఎలా లెక్కెడతారు? డివైడెడ్ బై ఎంత? డివైడ్ బై 20 అనా కాదు చెప్పండి రా. డివైడ్ బై 20 చేస్తే ఇయర్ కి డిప్రిసియేషన్ వస్తుంది. మనం ఇయర్ కా ఫస్ట్ ఇయర్ లో వాడింది ఎన్ని మంత్స్? కాదు, నవంబర్ 30th కంప్లీట్ అయిందా? 7 months. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 4 months. 4 months కదరా మీరు బిల్డింగ్ వాడారు. నవంబర్ లో కంప్లీట్ అయితే 7 months వాడినట్టు కాదురా. 7 months పట్టింది కన్స్ట్రక్షన్ చేయడం. 4 months కదా మీరు వాడారు. అప్పుడు 29 డివైడెడ్ బై 40 ఇప్పుడు ఇయర్కి వస్తుంది. ఇంటూ 4/12 డివైడ్ 20 రూఫ్ డివైడ్ బై 20 ఇంటూ 4/12 ఎంత? 49,563 వేద్దాం. ఆగండి. మరి దీని మీద డివైడెడ్ బై 40 ఇంటూ 4/12 అంతేనా? ఎంత? 823 వేద్దాం. రెండు డిప్రిసియేషన్లు కలిపితే ఎంతరా? 1,07,386. ఆడు అడిగింది ఏంటి? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాక్టరీ చెప్పండి అని అన్నాడు. ఫ్యాక్టరీ కాస్ట్ ఇప్పుడే కదా లెక్కట 99,12,500 అని. అందులో డిప్రిసియేషన్ తీసేయండి. ఎంత ఆన్సర్? మళ్ళీ బడిది పూజ. ఇప్పుడు దానికి 1,00,00,000 యాడ్ చేయాలి కదా, మరి 1,00,00,000 ల్యాండ్ ఉంది. ఎంత వచ్చింది? 1 crore. ఒక్క క్వశ్చన్ లో ఎన్నిసార్లు తప్పు చేసాము. ఒక్క క్వశ్చన్ లోనే ఒక్కొక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. కష్టమా? కాదు, మనం చూడలేదు అంతే. కుర్రెట్టలు, అది మ్యాటర్. అర్థమైందా? ఫస్ట్ ల్యాండ్ మీద డిప్రిసియేషన్ లేదు కాబట్టి ల్యాండ్ పోర్షన్ పక్కకు తీసాం. తర్వాత మిగతా పోర్షన్ మీద డిప్రిసియేషన్ వేయడానికి ముందు 30% పోర్షన్ వేరేగా, 70% పోర్షన్ వేరేగా వేసాం. డివైడ్ బై 20 డివైడ్ బై 40 చేసాం. అది ఇయర్ కి. కానీ ఇయర్ మొత్తం వాడలేదే మనం. ఎన్ని మంత్స్ వాడాము అన్ని మంత్స్ కి డిప్రిసియేషన్ అయ్యాలి. డిప్రిసియేషన్ వచ్చాక ఫ్యాక్టరీ బిల్డింగ్ కాస్ట్ తీసేసి కూడదు, అది కాస్ట్ అని. మళ్ళీ దానికి ఏం యాడ్ చేయాలి? ల్యాండ్ కాస్ట్ కూడా యాడ్ చేసి 1,00,00,000.
అప్పుడు డబ్ల్యూడివి ఎంతో చెప్పాలి. అర్థమైందా? అందులో ఇంట్రెస్ట్ గురించి మనం ఇంకా డిస్కషన్ లేదు, ఇంకా అవ్వలేదు. టెంపరరీగా ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ మీద ఇన్కమ్ ఏదైనా వచ్చింది అనుకోండి, అది మైనస్ చేయొచ్చు. అది టెంపరరీ కార్ ప్రొసీడ్స్ లాగా కాదు, కార్ పార్కింగ్ ఇచ్చాము అలా కాదు. ఇది బారోయింగ్ కాస్ట్ అనేది. ఓకేనా? చూసుకుంటారు ఒకసారి క్వశ్చన్, చూసుకోండి ఒకసారి, టైం తీసుకోండి, చూసుకోండి. ఒకసారి క్వశ్చన్ చూసుకోండి, ఎవరి కాలు. రెండు తీసుకోమన్నాను అందుకే బుక్లు. ఆడి వేస్ట్ ఆడికి చెప్పడం, వాళ్ళు లిఖితగడే చెప్పు. నాకేం తెలుసు, ఏదో పెద్ద మారిపెడగలను. కరెక్ట్, ఐ హావ్ రియలైజ్డ్. ఫస్ట్ నుంచి చూసుకోండి, అసలు పాయింట్స్ లో ఏ పాయింట్ ఏం చేసాం ఒకసారి చెక్ చేసుకోండి. అందరూ స్టార్టింగ్ నుంచి ఏ పాయింట్ ఏం చేసాం చెక్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ లైన్ నుంచి ముందు ల్యాండ్ కాస్ట్ కలిపామా కలపలేదా? కలిపాం. ఇన్క్లూడింగ్ లీగల్ కాస్ట్ ఏమైనా మైనస్ చేస్తామా? లేదు, ఎలాగో కలపాలి కాబట్టి కలిపాం. లెవెలింగ్ ఆఫ్ ల్యాండ్ కలిపాం. పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్ కలిపాం. ఎంప్లాయ్మెంట్ కాస్ట్ మంత్ కి ఎంత అని చెప్పాడు. మనం మంత్స్ ఎలా లెక్కెట్టాం? కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఆ 7 months కి లెక్కెట్టాం. డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఓవర్ హెడ్స్ ఏవైనా కలిపాం. జనరల్ ఓవర్ హెడ్స్, అలోకేటెడ్ ఓవర్ హెడ్స్ కలపలేదు. ఏదైనా కార్ పార్కింగ్ నుంచి వచ్చిన డబ్బులు వస్తే తీసామా? తీయలేదా? తీయలేదు, ఆ సంబంధం లేదు కాబట్టి. రీలొకేషన్ కాస్ట్ కలపలేదు. ఓపెనింగ్ సెరమనీ కాస్ట్ కలపలేదు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ ఎంత లెక్కెట్టి అది కలిపాం. ఓకేనా? తర్వాత అదేంటి, లోన్ మీద ఇంట్రెస్ట్ లెక్కెట్టేసి దాని మీద టెంపరీగా వచ్చిన ఇన్కమ్ మైనస్ చేసి కలిపాం. అంతేనా? లోన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెక్కెట్టాం? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన డేట్ నుంచి. అది యాక్చువల్ గా అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన డేట్ అని చెప్పలేము. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, లోన్ ఏమో జూన్ లో తీసుకున్నాం. అప్పుడు ఎప్పటి నుంచి కలపాలి? జూన్ నుంచి కలపాలి. అది బారోయింగ్ కాస్ట్ లో నేర్చుకుంటాం మనం, ప్రస్తుతానికి అది అంత అవసరం లేదు. అదే చెప్తున్నా, బారోయింగ్ కాస్ట్ అనేది నేర్చుకుంటాం. టెంపరీగా స్పెసిఫిక్ లోన్ అంటారు దీన్ని. జనరల్ లోన్ వేరు, స్పెసిఫిక్ లోన్ వేరు. స్పెసిఫిక్ లోన్ అంటే పర్టికులర్ గా ఆ అసెట్ కోసమే తీసుకున్న లోన్. ఆ అసెట్ కోసమే తీసుకున్న లోన్ నుంచి ఏదైనా టెంపరీ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ₹1,75,00,000, 1,75,00,000 తీసుకున్నారా, ఎంత ఒకేసారి వాడేస్తావా? 10 lakhs వాడాను రా, మిగతా ₹1,00,00,000 ఒక అకౌంట్ లో పెట్టాను రా, అకౌంట్ లో సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చింది రా. అలాంటి ఇన్కమ్స్ ఏమైనా వస్తే టెంపరీగా మైనస్ చేసుకోండి. అర్థమైందా? మైనస్ చేసుకున్నాక అప్పుడు అసెట్ కాస్ట్ వచ్చింది, అందులో నుంచి ల్యాండ్ కాస్ట్ తీస్తే బిల్డింగ్ కాస్ట్ వచ్చింది. బిల్డింగ్ కాస్ట్ ని విడదీసాను 30%, 70% అని. ఆ 30% ఒకలాగా డిప్రిసియేషన్, 70% ఒకలా చేశాను. డిప్రిసియేషన్ లెక్కెట్టాక టోటల్ కాస్ట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ నుంచి డిప్రిసియేషన్ తీస్తాను. అర్థమైందా? డిప్రిసియేషన్ లెక్కెట్టినప్పుడు మంత్స్ ఉంటే మంత్స్ చూసుకున్నాను. ఎప్పటి నుంచి వాడామో, ఎప్పటి నుంచి అవైలబుల్ గా ఉందా, ఎప్పటి నుంచి అవైలబుల్ గా ఉందో అక్కడ నుంచి డిప్రిసియేషన్ వేస్తుంది. చెప్పండి రా, ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటి వరకు ఏడు చెప్తుందంటారా? ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేసి 9 lakhs చూపించాలి. 9 lakhs అసెట్. క్యాష్ డిస్కౌంట్ మైనస్ చేయొద్దా, సెపరేట్ గా చూపించు. ఓకేనా? క్యాష్ అకౌంట్ డిస్కౌంట్, అదే సప్లైర్ పే చేసినప్పుడు డిస్కౌంట్ కాబట్టి సప్లైర్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చూపించుకుంటాం. P&L అసెట్ కాస్ట్ కెలకూడదు. ఇంకా ఓకేనా? రే సిగ్గులేనాడా రే, చిన్న పిల్లల్లాగా చెయ్యి. ఆడికి కూడా చెడగొట్టా చూడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చూద్దామా? అరే సిక్స్త్ క్వశ్చన్ చదవండి స్టార్టింగ్ నుంచి. ఫ్లయింగ్ ఎయిర్వేస్ is a company which manufactures aircraft parts and engines and sells them to large multinational companies. పంపుతుందంట తయారు చేసి. ఏప్రిల్లో కంపెనీ స్టార్ట్ చేసిందంట ప్రొడక్షన్. కాస్ట్ ఏమేమయ్యాయంట? కాస్ట్ ఆఫ్ బేసిక్ మెటీరియల్స్, ట్రేడ్ డిస్కౌంట్ తీస్తాడు ఆడే, మంచిదే, మనం కూడా తీసేయాలి కదా. సో 10,000 కలపండి. రికవరబుల్ జిఎస్టీ ఇన్కట్ నాట్ ఇన్క్లూడెడ్. మరి రికవరబుల్ అంటే రీఫండ్, ఐటీసీ వస్తుందంటరా. ఐటీసీ వస్తే కాస్ట్ అవుద్దా? అవ్వదు. ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఫర్ 3 months అప్ టు 30th June కలపాలి. ఏదైనా ఎంప్లాయ్మెంట్ కాస్ట్ కలపాలి. కన్స్ట్రక్షన్ స్టాఫ్ రా. అదర్ ఓవర్ హెడ్స్ డైరెక్ట్లీ దానికి సంబంధించింది అయితే కలపాలా లేదా? కలపాలి. అడ్వైజర్లు పిలిపించాం, వాళ్ళు కలపాలా లేదా? కలపాలి. ఎక్స్పెక్టెడ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ ప్రెసెంట్ వాల్యూ అదేనా అయితే కలపాలి. అక్కడ కింద ఎక్కడ చెప్పాడా ప్రెసెంట్ వాల్యూ అదేనా? ఆగండి ఆగండి,
ఈస్ ద అమౌంట్, అది ఎప్పుడో అవ్వబోయే ఖర్చు అంట. దాని ప్రెసెంట్ వాల్యూ 0.68 తో మల్టిప్లై చేయమన్నాడు. అంటే మీకు ఇప్పుడు వరకు ఎంత వచ్చిందో అది M+ లో సేవ్ చేసుకొని 2000 ఇంటూ 0.68 ప్లస్ కొట్టి ఎంఆర్సీ కొట్టండి. ఎంత వచ్చింది? అది అలా ఉంచండి, ఆగండి. కన్స్ట్రక్షన్ స్టాఫ్ was engaged in production line which took 2 months to make ready for use and was brought into use on 31st May. ఓకే, ఆగండి. కన్స్ట్రక్షన్ స్టాఫ్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్షన్ లైన్ విచ్ టుక్ 2 months. ఇందాక ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇచ్చింది ఎందుకు? 3 months కి. 3 months కి 1200 అంటే మంత్ 400 తీసేయాలా లేదా చెప్పండి? 2 months కన్స్ట్రక్షన్ జరిగిందంటారా? కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందో దాన్ని మాత్రమే వేయాలి. -400 చేయండి. అదర్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు వాడు? 900 ఇచ్చాడు కదా, అది 2 months దేనంట, మంచిదే. కాకపోతే ఇందులో అబ్నార్మల్ కాస్ట్ 3 lakhs ఉందంట. 3 lakhs అంటే 300,000 అయినా థౌజండ్స్ లో ఉన్నాయి కదా, సో ఒక 300 తీసేయండి. 300. ఇది అయిపోయింది కదా. 4 years తర్వాత ఆఫ్టర్ బీయింగ్ బ్రాట్ ఇన్ యూస్ ప్రొడక్షన్ లైన్ కి ఈ ఇక్కడ ఏమంటాడంటే, యాక్చువల్ గా ప్రొడక్షన్ చేశాం కదా, 4 years తర్వాత ఏదో మేజర్ ఎక్స్పెండిచర్ అవుతుందంట, చాలా పెద్ద ఎక్స్పెండిచర్ అంట. ఆ ఎక్స్పెండిచర్ టు ఎన్షూర్ దట్ ఇట్ జనరేట్స్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ సెకండ్ హాఫ్. దానివల్ల బెనిఫిట్స్ వస్తాయంట. అంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా? ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ఓవర్ హాల్, దానికి ఎంత ఖర్చు అవుతుందంట? ప్రెసెంట్ ప్రైజెస్ కి 30 lakhs అంటది. ప్రెసెంట్ ప్రైజెస్ కి. ఓకేనా? ద కంపెనీ కంప్యూటర్స్ డిప్రిసియేషన్ చార్జ్ ఆన్ మంత్లీ లెక్కెట్టాలంట. డిప్రిసియేషన్ ఇంపేర్మెంట్ ఏం లేదంట. ఎంత ఏంటని అడిగాడు. ఇప్పటి వరకు మీకు ఎంత వచ్చిందిరా? ఎంత వచ్చింది? 13,260 రూపీస్ వచ్చిందా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు సార్ ఆ మధ్యలో ఏం చెప్పాడు? ఈ 30 lakhs ఏదైతే ఉందో, అదే ఓవర్ హాల్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో దాని తాలూకు ప్రెసెంట్ వర్త్ 30 lakhs అంటారా? నాకు చెప్పండి. 30 lakhs అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ అట్ కరెంట్ ప్రైజెస్. చదువురానాడు. 30 lakhs అంటే ఎంతరా? 3,000 చెప్పండి రా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి రా. అంటే మనం మొత్తం కాస్ట్ ఎంత లెక్కెట్టయింది అట్లా? 13,260 కదా. ఆ 13,260లో పార్ట్ ఏదో పార్ట్, ఆ పార్ట్ తాలూకు వాల్యూ ఎంత తెలియదు. డైరెక్ట్ గా దాని వాల్యూ ఎంత తెలియదు. కానీ మనకు ఒకటి తెలుసు, 4 years తర్వాత ఈ పార్ట్ రీప్లేస్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాడు. అంతవరకు ప్రెసెంట్ వాల్యూ ఇచ్చాడు. అంటే ప్రెసెంట్ దాని వాల్యూ 3,000 అనొచ్చా? అంటే 13,260లో ఆ పార్ట్ తాలూకు వాల్యూ 3,000, మిగతా వాల్యూ ఎంత? 10,260 అనొచ్చా? అంతేనా కదా చెప్పండి. మొత్తం అసెట్ తాలూకు యూస్ఫుల్ లైఫ్ ఎంత? మొత్తం అసెట్ ఎక్కడిచ్చాడు? ఎక్కడ ఎక్కడిచ్చాడు? ఇక్కడ ఇచ్చాడు 8 years అంట. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి రా. 8 years కదా, మన డిప్రిసియేషన్ ముందు ఈ పార్ట్ కి లెక్కెడదాం ఫస్ట్. ముందు మిగతా మెషిన్ కి 10,260 డివైడెడ్ బై 8. ఆగండి, అప్పుడు ఇయర్ కి వస్తుంది. మనం ఎన్ని మంత్స్ చూద్దాం. ఈ మంత్ మనం ఎప్పుడు కంప్లీట్ అయింది అసెట్? బ్రాట్ ఇన్ టు యూజ్ ఆన్ 31st May. అంటే 2 months తీసేయండి. 10 months అంటే ఇంటూ 10/12 ఎంత చెప్పండి రా? ఎంత వచ్చింది? 7. ఇది దీనిది. ఆగండి, ఈ 3,000 డిప్రిసియేషన్ 8 years కి వేయకూడదు, 4 years కి వేయాలి. ఎందుకంటే 4 years లో ఈ పార్ట్ పోద్ది. డివైడ్ బై 4 ఇంటూ 10/12 ఎంతరా? ఎంత? 625. అది ఇది కలపండి రా. 1,068.75 ప్లస్ 625 ఎంత వచ్చింది? 1693 పాయింట్ అంటే 1694 అనొచ్చా? డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ క్యారింగ్ అమౌంట్ వస్తుంది. ఆడు అడిగింది ఏంటి మనకి? P&L లో ఈ సంవత్సరం ఎంత చూపించాలని అడిగాడు. అంటే డిప్రిసియేషన్ 1694 చూపిస్తాం ఈ సంవత్సరం. ప్రొవిజన్ ఫర్ డిస్మాంట్లింగ్ అన్వైండింగ్ జరుగుతుందా లేదా చెప్పండి. ప్రొవిజన్ ఫర్ డిస్మాంట్లింగ్ ఎంత పెట్టాం మనం? 5% డిస్కౌంట్ రేట్. మనం ప్రస్తుతానికి 2,000 ఇంటూ 0.68 చేసాం కదా ఇందాక, 1360. ఆ 1360 మీద ఫస్ట్ ఇయర్ లో ఇంటూ 5% 68. ఆగండి, ఇయర్ కి 10 months కదా మనకు కావాలి. ఇంటూ 10/12 ఎంత వచ్చింది? 56.67 అంటే 57 రఫ్ గా. సో ఈ 57 ఫైనాన్స్ కాస్ట్, అది ఇంట్రెస్ట్ కాస్ట్ అంతనా? సో P&L లో ఈ డిప్రిసియేషన్ 1694,
ఇది 57. మొత్తం ఇంత ఉంటది P&L. బ్యాలెన్స్ షీట్‌లో ఏముంటాయి తెలుసా? ఆగండి. అసెట్ కాస్ట్ 13,260 కదా! 13,260 మైనస్ డిప్రిసియేషన్ 1694 పోతే ఎంతుందిరా ఇంకా? 11,566 ఏనా? అది అసెట్. నాన్ కరెంట్ అసెట్ సైడ్ కనిపిస్తదా? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్‌మెంట్‌లో. మరి డిస్మాంట్లింగ్ ఎంతరా డిస్మాంట్లింగ్ కాస్ట్? 2000 ఇంటూ 0.68 చేస్తే మీకు ఎంతొచ్చింది? 1360 వచ్చింది. ఆగండి, ఆగండి. ఇయర్ ఎండ్ స్టార్ట్ చేసాం కదా 57. 1360 ప్లస్ 57 చేయండి ఎంతొచ్చింది? 1417. అది ప్రొవిజన్ ఫర్ డిస్మాంట్లింగ్ అని కనిపిస్తుంది. అంతే కదరా? అన్వైండింగ్ జరగడం అంటే ఏంట్రా? ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ అని పడుతుంది అని చెప్పాను కదరా? ప్రొవిజన్ వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది? పెరుగుతుంది. 1360 ఆ ప్రొవిజన్ వాల్యూకి అది యాడ్ అయ్యి 1417 అయింది. ఇది మ్యాటర్. చెక్ చేసుకొని ఈ డిప్రిసియేషన్ ఎలా లెక్కెట్టని చూసారు కదా మీరు? చూసారా? ఆడు 3000 విడదీశాడు, 10,000 విడదీశాడు. ఇది 1/8 వేసాడు, ఇది 1/4 వేసాడు. ఇంటూ 10/12 వేసాడు రెండింటికి. ఎందుకు? మంత్స్. ఓకేనా? అలాగే అది అన్వైండింగ్ డిస్కౌంట్ కూడా ఏం చేశాడు? 1360 ఇంటూ 5% ఇంటూ 10/12. ఇది ఎలాగదరా మనకి ఎగ్జామ్ లో దోలు తీరిపోద్ది. అర్థమైందా లేదా? మ్యాటర్ చెప్పండి, చెక్ చేసుకోండి ప్రశాంతంగా. రేపు ఎవడైనా బుక్కులు తేకపోతే ఒక్కొక్కడు మామూలుగా మూసుకొని బుక్కులు తీసుకుంటారు. చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. ఏమైతే 1 మంత్ పైన ఎంప్లాయ్మెంట్ అసెట్ కాస్ట్ వేయాల్సినవన్నీ అసెట్ కాస్ట్ వేస్తారు. అసెట్ కాస్ట్ వేయలేనివి ఏమైనా తీసుకెళ్ళి P&L వేసాడు. ఎందుకు చూపిస్తా? అవన్నీ ఎందుకు? ఆడు అడిగింది అసెట్ కి సంబంధించి ఏమేమి చేయాలని అడిగాడు, అవే చేయాలి. క్వశ్చన్ చదవండి, చూసుకోండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అరే మళ్ళీ చెప్తున్నా, మీరు చదివితేనే వస్తుంది, నేను చెప్తే కాదు. అలాగెన్నారు అయిపోయిందంటే అవ్వదు. చెయ్యాలి, ముందే చెప్తున్నాను. చదవండి, పూర్తి చదవండి, ప్రతి లైన్ చదవండి. ఏదైనా లైన్ అర్థం కాకపోతే నాకు అడగండి. ఈరోజు మూసుకొని మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంటారు, అది చెయ్యండి. ఇండియా 16 ఎవరి కాళ్ళు అసలు చూడకుండా చెయ్యాలి మొత్తం, ప్రతి క్వశ్చన్ కూడా. క్వశ్చన్ ఎక్కడుంది? నా ఫేస్ లో కనిపిస్తుందా చెప్పు. మరి ఎక్కడ చూడాలి? సొల్లుగడు. చదవండి, లైన్ బై లైన్ చదవండి. చెప్పరా? రీస్టోరేషన్ కాస్ట్ అన్నా, డిస్మాంట్లింగ్ కాస్ట్ అన్నా, డీకమిషనింగ్ కాస్ట్ అన్నా ఒకటే. అంటే చివరిలో అవ్వబోయే కాస్ట్. అసెట్ ని రీస్టోర్ చేయడం దాని ఒరిజినల్ పొజిషన్ కి. చదవ చదవ చూసారా ఈ పాయింట్? చదివిన తర్వాత మనం 2 months ది మార్చాం. చూసుకోవాలి మీరు అది, ఈ పాయింట్. ఈ మేజర్ ఓవర్ హాల్ అంటే మళ్ళీ పెద్దగా పెట్టబోయే ఖర్చు. అంటే ఆ మెషిన్ ని మళ్ళీ దాని యూస్ఫుల్ లైఫ్ పెంచడానికి మనం పెట్టే ఖర్చు. ఆ? అది సెపరేట్ కాంపోనెంట్. అది ఏదో ఒక కాంపోనెంటే కదా మారుస్తారు బేసిక్ గా. ఒకటో రెండు కాంపోనెంట్స్, ఆ పర్టికులర్ పార్ట్ కి సెపరేట్ డిప్రిసియేషన్ వేయాలి. ఏది కలుపుతాం. ఆ తర్వాత 4 years తర్వాత ఏం జరుగుతుంది నేను చెప్తాను.
ప్రస్తుతానికి ఇది ఈ ఇయర్ ఏం జరుగుతుందో చెప్తున్నా. ఓకేనా? క్లియర్? మరి ఇది ఒకసారి చదువుదాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ 1st October 2021, A Limited completed the construction of power generating facility. ఓకే. కంప్లీట్ అయిపోయిందంట కన్స్ట్రక్షన్. టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 2 కోట్లు అయిందంట. ఓకే. ద ఫెసిలిటీ వాస్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ యూస్ ఫ్రమ్ 1st October, కానీ మనం జనవరి నుంచి వాడాం, మనకు అనవసరం. రెడీగా ఎప్పటి నుంచి ఉంది? సో మనం 1st October నుంచి వేయాలి. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఎంతంట? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఎంతంట? 40 years అంట. ఓకే. అండర్ లీగల్ రెగ్యులేషన్స్ అదేం చెప్తున్నాడు చదవండి. చదివారా? On 1st October 2021, A Limited completed the construction of a power generation facility. కన్స్ట్రక్షన్ కాస్ట్ 2 కోట్లు అని చెప్పాడు. ఎస్టిమేటెడ్ యూస్ ఆ తర్వాత ఏం చెప్పాడురా? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఏమో 40 years అని చెప్పాడు. లీగల్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ లిమిటెడ్ ఎక్కడైతే ఆపరేట్ చేస్తుందో రీస్టోరేషన్ కూడా చేయాలంట. అంటే 40 years తర్వాత ఏదో ఖర్చు అవబోతుంది, దాని తాలూకు ప్రెసెంట్ వాల్యూ అంతా లెక్కెట్టుకొని అసెట్ కాస్ట్ లో కలపాలి. హవెవర్ ఏ లిమిటెడ్ హ్యాస్ రెప్యుటేషన్ ఏది దేర్ ఆర్ నో రిక్వైర్మెంట్స్ టు రీస్టోర్ ద ల్యాండ్, కానీ ఏ హ్యాస్ రెప్యుటేషన్ ఫర్ కండక్టింగ్ బేసిక్ ఆబ్లిగేషన్ 2 రకాలు రా. ఒకటి లీగల్ ఆబ్లిగేషన్, ఇంకోటి కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్. లీగల్ ఆబ్లిగేషన్ అంటే లా రిక్వైర్మెంట్స్ వల్ల చేయాల్సిన పనులు. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే నువ్వు చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని, లేకపోతే నువ్వు చేస్తున్న నీ బిహేవియర్ బట్టి వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మార్కెట్ లో. కొన్నిసార్లు కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ కూడా ఆబ్లిగేషన్ లాంటిదే. ఇక్కడ యాక్చువల్ గా లీగల్ గా అయితే ఏ రిక్వైర్మెంట్ లేదంట, కానీ మనకి పాస్ట్ లో ఒక రెప్యుటేషన్ ఉందంట, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా చేస్తారు ఏం చేసినా అని. ఓకేనా? సో దాని వల్ల డైరెక్టర్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు ఎంత ఖర్చు అవ్వబోతుంది. ₹1,00,00,000 అవుతుందంట. ఎప్పుడు? 40 years తర్వాత. ప్రెసెంట్ వాల్యూ ఆడే ఇచ్చాడు కదా 0.142 కలపంటారు ఎంత? ₹1,00,00,000 ఇంటూ ఎంత? 14,20,000 రూపీస్ అవుతుంది ప్రెసెంట్ వాల్యూ, అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. ఏం చేయాలి బొక్క? ఆ ₹1,00,00,000 ఎంత వచ్చింది ఇందాకలా? 14,20,000 ప్లస్ ఈ 2 కోట్లు కలిపితే ఎంతరా?
చండాలం అంటే అంత చండాలం. సారీ ఫ్రెండ్స్, ఆన్లైన్ వాళ్ళకి సారీ. ఎంత వచ్చింది? 2,14,20,000 రా అసెట్ కాస్ట్. ఇప్పుడు 40 years కదా యూస్ఫుల్ లైఫ్. డెప్రిసియేషన్ ఎంత పడుతుంది ఫస్ట్ ఇయర్ లో? డివైడెడ్ బై 40. ఆగండి. ఇంటూ ఎన్ని మంత్స్ వాడాము? అక్టోబర్ నుంచి రెడీగా ఉంది కదా. మనం జనవరిలో ఎప్పుడో వాడాం, కానీ అక్టోబర్ నుంచి కదా రెడీగా ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ 6 months. అంటే డివైడ్ బై 2 చేసేయండి. ఇంటూ 6/12 అన్నా డివైడ్ బై 2 అన్న ఒకటే. ఎంత? 2,67,750. ఇందాక ఎంత వచ్చింది మీకు అసెట్ కాస్ట్? 21 lakh. అది 2,14,20,000 నుంచి అది తీసియండి. మైనస్ 2,14,20,000 చేయండి రా. మైనస్ 2,14,20,000 చేయండి అంటున్నాను. ఎంత వచ్చింది? 2,11,52,000 సో అండ్ సో. అది ఏమవుతుంది? అసెట్ తాలూకా క్లోజింగ్ బ్యాలెన్స్. అరే ప్రొవిజన్ ఫర్ డిస్మాంట్లింగ్, అన్వైండింగ్ కూడా జరుగుతుందా లేదా? అది 14,20,000 ఉండేది. ప్లస్ ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ పడుతుందిరా? 5% కదా. ప్లస్ 5% యాడ్ అయ్యి అది ఎంతకి వెళ్తుంది? 14,91,000కి వెళ్తుంది క్లోజింగ్ బ్యాలెన్స్. అరే 14,20,000 అని మీరే చెప్పారా? దాని మీద సారీ 6 months కదా ఈ ఇయర్ ఇంట్రెస్ట్ పడుతుంది. 14,20,000 ఇంటూ 5% ఇంటూ 6/12 అంటే ఎంత? 35,500 ఇంట్రెస్ట్ పడాలి. ఇంట్రెస్ట్ పడుతుంది 35,500. ఇక్కడ చూడండి, 35,500 పడాలి. మరి 14,12,000 ఉండేదా ముందు? దానికి 35,500 కలిస్తే 14,47,500 అంతేనా? 14,20,000 ముందు. 14,20,000 కి 37,500 కలిసి 35,500 కలిస్తే ఎంత ఉంటుందిరా? 14,55,500 రూపీస్. ఇది ఎక్కడ కనిపిస్తుందిరా? 14,55,500 బ్యాలెన్స్ షీట్ లో. అసెట్, లయబిలిటీ, ప్రొవిజన్ ఫర్ డిస్మాంట్లింగ్. ఓకేనా? అసెట్ సైడ్ మైనస్ ఫిగర్ కింద చూపించొచ్చా? ఇది ఇలాంటివి మైనస్ ఫిగర్ కింద చూపించమని చెప్పలేదు నేను అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మైనస్ ఫిగర్ కింద చూపించమని చెప్పాను. అర్థమైందా? సో ఇది బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది, ఇది పిఎండ్ఎల్ లో వస్తుంది. డిప్రిసియేషన్ ఇందాక లెక్కెట్టాం కదా 267.75, అది కూడా పిఎండ్ఎల్ లోనే కదా వస్తుంది. అసెట్ క్లోజింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. అర్థమైందా? చెప్పండి రా. అంత రాయాలి, ఇదంతా రాయాలి. థియరిటికల్ గా కనిపిస్తుంది కానీ ఇదంతా సమ్ము. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? నెక్స్ట్ వన్ చూద్దాం. 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏంటో. 1st April ఒక ప్రాపర్టీ కొన్నామంట. 10 million అంటే ₹1,00,00,000 పెట్టుకున్నామంట. పేమెంట్ ఎప్పుడు చేయాలంట? 33,33,333 రూపీస్ చేయాలంట పేమెంట్. 3 installments అంట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డౌన్ పేమెంట్ బేసిక్. అంటే దానికి ప్రజెంట్ వాల్యూ ఏమవుతుంది? ఈ రోజుకి ప్రజెంట్ వాల్యూ ఏమవుతుందిరా? 33,33,కి 33,33 రా. ఓకేనా? సో ప్రజెంట్ వాల్యూ లెక్కెడదాం ఫస్ట్. ఇయర్ 012 క్యాష్ ఫ్లో 33.33, 33.33, 33.33. ప్రజెంట్ వాల్యూ రేట్ ఇచ్చాడా? 5.36% అని చెప్పాడు. 5.36%. ఫస్ట్ ఇయర్ దానికి ప్రజెంట్ వాల్యూ ఏమో 33.33. సెకండ్ ఇయర్ కి 1/1.0536 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 33.333 31,63,731.6376. ఓకేనా? మరి సెకండ్ ఇయర్ కి రా. 1/1.0536 2 సార్లు ఈజ్ ఈక్వల్ టు కొడతారు ఇంటూ 33.33333 30,02,081. ఓకేనా? టోటల్ చేయండి రా ఈ మూడు. 33.33333 31.6376 ప్లస్ 30.0281 94.9999 వస్తుందా? 95 బేసిక్ 95 lakhs. ఓకేనా? సో మన ఎంట్రీ ఏం పడుతుందిరా? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 95 lakhs. డౌన్ పేమెంట్ చేసాం కదా టు క్యాష్ 33,33,333. మిగతాదంతా టు పేయబుల్. మరి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏమవుతుంది? ఈ 61,66,667 మీద ఎంత ఇంట్రెస్ట్ రా? 5.36% ఇంట్రెస్ట్. అంటే ఎంతరా? 3,30,533 రూపీస్ ఇంట్రెస్ట్. ఏమని పడుతుంది ఇంట్రెస్ట్ ఎంట్రీ? ఇంట్రెస్ట్ అకౌంట్ టు అకౌంట్స్ పేయబుల్ అకౌంట్. ఈ డైరెక్ట్ గా ఇస్తాడు. నేను
ఇంట్రెస్ట్ అకౌంట్ టు అకౌంట్స్ పేయబుల్ ఎంతరా చెప్పారు? 3,30,533. మరి ఇన్స్టాల్మెంట్ కడితే ఇన్స్టాల్మెంట్ కి ఎంట్రీ పడుతుందా లేదా? ఇన్స్టాల్మెంట్ ఎంత? 33,33,000 ఎంట్రీ ఏంటి? అకౌంట్స్ పేయబుల్ 33,30,000 33,33,333 టు క్యాష్ 33,33,333. మీరు గమనిస్తే వాడు టూ క్యాష్ వేసాడు, ఇంట్రెస్ట్ వేసాడు ఎంత? 3,30,000. అకౌంట్స్ పేయబుల్ ఒక డెబిట్ ఉంది, ఒకటి క్రెడిట్ ఉంది, నెట్ ఫిగర్ వేసాడు ఇక్కడ. చెక్ చేసుకోండి కావాలంటే. 33,33,333 మైనస్ 330,533 చేస్తే ఎంత వచ్చింది? 30,02,800 వస్తుంది. అది ఇక్కడ వేసాడు. కంబైన్డ్ ఎంట్రీ వేసాడు. మీరు విడివిడిగా కావాలంటే వేసుకుంటారా విడివిడిగా, ఓకేనా? సో అలా 2 years కి ఎంట్రీ వేసాడు. మొత్తం ఎంట్రీస్ అడిగాడు కాబట్టి అవన్నీ వేసాడు. ఇది క్యాలిక్యులేషన్ అంతా మనం కూడా చేసాం కదా. ఈ షెడ్యూల్ వేయాలి. ఏంటి షెడ్యూల్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్స్టాల్మెంట్. కానీ చూసుకోండి, ఈ 95 lakhs తో స్టార్ట్ చేశాడు. అంటే ఇంట్రెస్ట్ యాడ్ చేయకుండానే ఒక ఇన్స్టాల్మెంట్ తీసేయాలి. ఎందుకు చెప్పండి? డౌన్ పేమెంట్ ఉంది కాబట్టి. లేదు అంటే మీరు ఏం చేయొచ్చు, 61,66,000 తో స్టార్ట్ చేసుకోండి. అలాగైనా చేయండి. అర్థమైందా? చెప్పండి రా. ఏంట్రా ఏంట్రా 95 lakhs వచ్చింది. ఏమైనా అర్థమైందా? లేదు కదా. అదే పరిస్థితి నాది కూడా. కొంచెం గట్టి చెప్పొచ్చు కదా. చెప్పరా, ఏం చెప్పాలను? 5 lakhs ఏం చెప్పు? 5 lakhs, ఆ 5 lakhs ఏం కాదురా అయ్యా. ఈ రెండు కలపండి. ఎంతరా? 5 lakhs రా. అది ఇంట్రెస్ట్ రా. ప్రతి ఇయర్ కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ రూపంలో వెళ్తుంది రా పిఎన్ఎల్సి. అర్థమైందా లేదా? క్లియర్ ఇది మ్యాటర్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నైన్త్ క్వశ్చన్ చూడండి. చదవండిరా. ఇప్పుడు పాస్ కొట్టాను ఇందాలు దగ్గానంటే అప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ చెప్తాను వినండి. నైన్త్ క్వశ్చన్. ఫస్ట్ ఎప్పుడైనా ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు రాసియండి. క్యారీయింగ్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? ఆన్లైన్ వాళ్ళు పాజ్ అయింది వీడియో, ఇప్పుడు చూడండి. క్యారీయింగ్ అమౌంట్ ఎంత? ₹1,00,00,000. ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్. మనం ఇచ్చేస్తున్న అసెట్, మనం ఏది ఇచ్చేస్తున్నాం? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇచ్చేసి ప్రైవేట్ జెట్ తెచ్చుకుంటున్నాం. మనం ఇచ్చేస్తున్న అసెట్ తాలూకు ఫెయిర్ వాల్యూ 1,50,00,000. మనం తెచ్చుకుంటున్నామే ప్రైవేట్ జెట్, దాని తాలూకు ఫెయిర్ వాల్యూ కూడా ఉంది. ఎంత? 2 కోట్లు అంట. మనం ఏది తీసుకోవాలి? ఫస్ట్ మనకు ఒక ఆర్డర్ ఉంది. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా? ఇక్కడ ఉంది. కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోవడం అంటే దానివల్ల క్యాష్ ఫ్లోసే ఇంపాక్ట్ అవ్వవు. అప్పుడు కమర్షియల్ సబ్స్టెన్స్ లేదని అంటాం. కానీ ఇక్కడ కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా? ఉంది. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంది. ఉంది కాబట్టి మనం 3 చూడాలి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ గివెన్ అప్, అది లేకపోతే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అక్వైర్డ్, అది కూడా లేకపోతే క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. ఇందులో ఇది ఉంది కాబట్టి ఈ 1,50,00,000 ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేసి ఎంట్రీ ఏం పడాలి? ముందు ప్రైవేట్ జెట్ 1,50,00,000 వేసేయండి. ఫస్ట్ ఇది కాసేపు పక్కన పెట్టండి. ప్రైవేట్ జెట్ 1,50,00,000 టు ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,00,00,000. ఎందుకు ల్యాండ్ అండ్ బిల్డింగ్ కోట్ వేసాను? ఎందుకంటే బుక్ లో ఎంత వాల్యూ ఉందో అంతే కదా డీ రికాగ్నైజ్ చేయాలి. సో ₹1,00,00,000 వేసాను. టు పిఎండ్ఎల్ ఎంత? పిఎండ్ఎల్ 50 lakhs వేసాను. ఓకేనా? వేసాక ఎక్స్ట్రాగా 30 లక్షలు క్యాష్ ఇచ్చానని చెప్పాడు. అందుకే టు క్యాష్ 30 లక్షలు. మీరు ఎక్స్ట్రా ఏ క్యాష్ ఇచ్చినా కూడా పిఎండ్ఎల్ డిస్టర్బ్ అవ్వకూడదు. మీరు ఎక్స్ట్రా 30 లక్షలు క్యాష్ ఇచ్చారంటే ఆ అసెట్ వాల్యూకి ఇంకో 30 ఉందని అర్థం. అందుకే ఆ కొనుక్కుంటున్న అసెట్ ఏదైతే ఉందో దానికి ఇంకో 30 యాడ్ చేశాను. అదే క్యాష్ వచ్చింది అనుకోండి, వచ్చిందంటే దీని వాల్యూకి అంత లేదు, ఇంకో 10 తీసేయాలని అర్థం. 10, 20, 30 ఎంత అయితే అంత. అప్పుడు క్యాష్ ఇక్కడ డెబిట్ అవుద్ది, ఇక్కడ మైనస్ అవుద్ది. సో బేసిక్ గా క్యాష్ వస్తే ఈ కనుక్కున్న కాస్ట్ నుంచి మైనస్ చేయాలి, క్యాష్ వెళ్తే ఈ కనుక్కున్న కాస్ట్ కి యాడ్ చేయాలి. అర్థమైందా? చూసుకోండి ఒకసారి. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి, నెక్స్ట్ క్వశ్చన్ అది ఉందా లేదా చూస్తాను. యాక్చువల్ గా ఇంకో క్వశ్చన్ ఉండాలిరా, అది ఇక్కడ లేదు. మనం ఒక పని చేద్దాం, నేను ఒక క్వశ్చన్ ఇస్తాను.
Devi has asset. Devi has a jet. Devi wants an aeroplane. కాసేపు అన్ని బిజినెస్ అసెట్స్ అనుకుందాం కాసేపు. ఓకేనా? అన్ని డీటెయిల్స్ ఇస్తున్నా. ఏరోప్లేన్ ఓనర్ లిఖిత్ అనుకుందాం. జెట్ తాలూకా క్యారింగ్ అమౌంట్ ఇస్తాను, ఫెయిర్ వాల్యూ ఇస్తాను. ఏరోప్లేన్ తాలూకా క్యారింగ్ అమౌంట్ ఇస్తాను, ఫెయిర్ వాల్యూ ఇస్తాను. జెట్ తాలూకా క్యారింగ్ అమౌంట్ 30 lakhs, ఫెయిర్ వాల్యూ 90 lakhs. ఏరోప్లేన్ క్యారింగ్ అమౌంట్ 35 lakhs, ఫెయిర్ వాల్యూ 95 lakhs. ఓకే. తర్వాత దేవి ఆల్సో పెయిడ్ 7 lakhs క్యాష్. క్యాష్ పే చేశాడు దేవి. ఓకేనా? పాస్ ఎంట్రీస్ ఇన్ దేవి బుక్స్ అండ్ లిఖిత్ బుక్స్ రెండు కావాలి నాకు. ఓకేనా? సో మీరు ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ రాసుకొని ఇప్పుడే ట్రై చేయండి. ట్రై చేయండి. ఇప్పుడు ఎవరు కాదు తెచ్చుకున్నారు. ఒక రఫ్ బుక్ పెట్టుకోండి. ఎఫ్ఆర్ పెద్దగా నోట్స్ అదే చెప్పాను కదా, బీవీ వెనకాల మెయింటైన్ చేసుకోండి. లేదంటే సెపరేట్ గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికైనా తర్వాత కావాలి కదా, ఒక నోట్స్ పెట్టేసుకొని దానిలోనే ప్రాక్టీస్లు అన్ని చేసుకోండి. ముందు దేవి బుక్స్ ట్రై చేయండి అందరూ. దేవి బుక్స్ మాత్రమే. దేవి గురించి ఆలోచించేటప్పుడు ఫస్ట్ దేవికి ఏమొస్తుంది, ఏం వెళ్ళిపోతుంది. దేవికి ఏమొస్తుంది? దేవి ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ జెట్. దేవికి ఏమొస్తుంది? ఏరోప్లేన్. సో దేవి ఏం డెబిట్ కొట్టాలి? ముందు అమౌంట్స్ వదిలేయండి కాసేపు. దేవి ఏం డెబిట్ కొట్టాలి? ఏరోప్లేన్ డెబిట్ కొట్టాలిరా, అదైతే పక్కారా. దేవికి ఏం వెళ్ళిపోతుందిరా? జెట్ వెళ్ళిపోతుంది, అది కూడా పక్కారా. ఓకేనా? అరే ఆగండి ఆగండి ఆగండి. ఫస్ట్ మనం కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చూడాలి? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్. అసెట్ గివెన్ అప్ ఎక్వైడా? గివెన్ అప్. మనం ఇచ్చేస్తుంది ఏంటి? దేవి. దేవి బుక్స్ ఇది. దేవి ఇచ్చేస్తుంది ఏంట్రా? జెట్. జెట్ తాలూకా ఫెయిర్ వాల్యూ ఎంతరా? సో నేను ఫస్ట్ కళ్ళు మూసుకొని ఇక్కడ ఏం చేయాలి? ముందు ఇది వేసేయండి. ఇది అలా అలవాటు చేసుకోండి. 90 lakhs అయ్యింది. ఆగండి ఆగండి. జెట్ వెళ్ళిపోతే జెట్ బుక్స్ లో డీ రికాగ్నైజ్ చేయాలా లేదా? బుక్స్ లో డీ రికాగ్నైజ్ చేసినప్పుడు 90 lakhs వేయకూడదు. బుక్స్ లో డీ రికాగ్నైజ్ ఎంత చేయాలి? 30 lakhs ఏనా? 30 lakhs చేయండి. ఆగండి. తర్వాత కళ్ళు మూసుకొని ఏం చేయాలి? P&L వేసేయాలి. ఎంత? 60. ముందు ఇక్కడ వరకు వేసేయండి. తర్వాత నేను ఏమన్నాను? ఒరే క్యాష్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు కాబట్టి 2 క్యాష్ 7 lakhs వేస్తారు. ఆ 7 lakhs దేనికి యాడ్ చేయాలి? అయిపోయింది అంతే. ఆన్సర్ అంతే. సింపుల్. ఇలా రాసుకుంటే ఈజీ. ఇలా రాసుకుంటే ఈజీరా. దేవి బుక్స్ ఎంట్రీ వేసేయండి అందరు.
లిఖిత్ బుక్స్ లో చెప్పండి. ఎక్కడ? ఎవరికి? ఏరోప్లేన్ వాల్యూ ఎంత అంటే మనం ఇచ్చేస్తున్న అసెట్, కోల్పోతున్న అసెట్ తాలూకు ఫెయిర్ వాల్యూ. అదే కదా ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ గివెన్ అప్ అంటే. ఓకేనా? కానీ లిఖిత్ గురించి వెళ్ళి ఆలోచిద్దాం కాసేపు. లిఖిత్ గురించి ఆలోచించండి రా. లిఖిత్‌కి లిఖిత్ ఏమి ఇచ్చేస్తున్నాడు రా? లిఖిత్ ఏమి ఇచ్చేస్తున్నాడు? లిఖిత్‌కి ఏరోప్లేన్ ఇచ్చేస్తున్నాడు. అదే ఇంపార్టెంట్. సో ఆడికి ఏమొస్తుంది? జెట్ కదా. జెట్ టు ఏరోప్లేన్ అని వేస్తాడు ఫస్ట్ ఎంట్రీ. అంతేనా? అవునా కదా చెప్పండి రా. ఆగండి. లిఖిత్ ఇచ్చేస్తుంది ఏంటి? లిఖిత్ ఏమి ఇచ్చేస్తున్నాడు? ఏరోప్లేనేనా? ఏరోప్లేన్ తాలూకా ఫెయిర్ వాల్యూ చూడాలి. అంతే కదా. మీరు ఆలోచించండి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ గివెన్ అప్ ఏంటో చూడాలి కదా. నాకు గివెన్ అప్ ఏంటో ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. లిఖిత్ బుక్స్ కి లిఖిత్ కి ఏంటి గివెన్ అప్ ఇంపార్టెంట్. లిఖిత్ ఏమి ఇచ్చేస్తున్నాడు? ఏరోప్లేన్. ఏరోప్లేన్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి దాని తాలూకు ఫెయిర్ వాల్యూ ఎంత? అంటే ఆడు ఇక్కడ 95 వేయాలి. అర్థమైందా? ఇక్కడ 95 వేయడు. అక్కడ ఏరోప్లేన్ బుక్స్ లో వాల్యూ ఎంత ఉంది? 35 లాక్సే కదా. 35 వేస్తాడు. 2 P&L వేసేయండి ఫస్ట్. ఎంత? 60 వేసేయండి. కానీ లిఖిత్ క్యాష్ వస్తుందా? వెళ్తుంది సార్. వస్తుంది. వస్తుంది కాబట్టి ఆడు ఏం చేయాలి? క్యాష్ 7 లాక్స్ వేస్తే 95 యాడ్ చేస్తావా? మైనస్ చేయాలి. అప్పుడే కదా టాలీ అవుతుంది. చూసారా? పైన ఎంట్రీకి కింద ఎంట్రీకి సంబంధమే లేదు. ఎవడి బుక్స్ కి ఆడే రాజు. ఆడి బుక్స్ గురించి ఆడు ఆలోచించుకుంటాడు. ఆడికి గివెన్ అప్ ఏంటి అనేది చూడాలి. అవతలోడికి ఏంటి గివెన్ అప్ అని ఆడు చూడ్డు. అర్థమైందా? ఇదంతా ఏంటి? ఇక్కడే రాసుకోండి. ఇఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటే. నేను లేకపోతే ఆన్సర్ కూడా చెప్తాను ఇప్పుడు. ఓకేనా? రాసారా? ఇప్పుడు నేను ఏం రాస్తాను చూడండి ఒకసారి. ఇఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ లేదనుకోండి. అరే నాకు ఒకటి చెప్పండి రా. కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోతే డైరెక్ట్ గా ఒకటే వాల్యూ చూడాలి. ఏంటది? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. గుర్తులేదా? చెక్ చేద్దామా? చూడండి ఒకసారి. కమర్షియల్ సబ్స్టెన్స్. కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోతే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. ఆగండి. దేవి ఏం త్యాగం చేస్తున్నాడు? జెట్. సో దేవి ఎంట్రీ ఏరోప్లేన్ దేవి బుక్స్ లో. ఆగండి ఆగండి. ఏరోప్లేన్ టు జెట్ ఎంతకు చూపించమన్నాను? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. దేవి ఏం త్యాగం చేస్తాడు? జెట్టే కదా. సో 30 lakhs వేస్తాడు. ఆగండి. కానీ క్యాష్ కూడా ఇచ్చాడు కదా దేవి. సో టు క్యాష్ 7 lakhs. ఆ 7 lakhs ఏం చేయాలి? లిఖిత్ బుక్స్ ఏమవుతాయి చెప్పండి. ఆగండి. లిఖిత్ బుక్స్ చెప్పండి ఫస్ట్. జెట్ టు ఏరోప్లేన్. ఆగండి. ఆడేమి ఇచ్చేస్తున్నాడు? ఏరోప్లేన్ ఇచ్చేస్తున్నాడు. ఏరోప్లేన్ క్యారింగ్ అమౌంట్ ఇంపార్టెంట్ ఆడికి. ఏరోప్లేన్ క్యారింగ్ అమౌంట్ 35 కాబట్టి 35 వేస్తాడు. ఆడి క్యాష్ వచ్చింది. క్యాష్ ఎంత వచ్చింది? ఆడేం చేయాలి 35 నుంచి? అన్ని మొత్తం ఏ టు జెడ్ ఎక్స్చేంజ్ మీద మొత్తం కలిపి ఇచ్చాను ఎగ్జామ్. చెప్పండి ఎవరికి డౌట్? క్యాష్. క్యాష్ ఉంటే కమర్షియల్ సబ్స్టెన్స్ ఉన్నట్టు నేను చెప్పానా? క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అయితే కమర్షియల్ సబ్స్టెన్స్ అన్నాను. క్యాష్ ఉంటే కాదు. క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవడం అంటే ఫ్యూచర్ లో నాకు జనరేట్ అవ్వబోయే క్యాష్ ఫ్లోస్ ఉంటాయి కదా, అది ఎఫెక్ట్ అవ్వాలి. ఎలా తెలుస్తుందా? ఆ అసెట్ కా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను వేరోస్. ఏ ఆడే చెప్తాడు జనరల్ గా. రియల్ లైఫ్ లో అయితే మనకు తెలుస్తుంది ఈ అసెట్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా లేదా అని. ఏమీ చెప్పలేదంటే మనం కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందనే అనుకుంటాం మనం నార్మల్ గా. ఆడు చెప్తాడు ఒకవేళ లేకపోతే కమర్షియల్ సబ్స్టెన్స్ లేదు అని. లేదు అని చెప్పినప్పుడు ఇందాక నా ఎగ్జాంపుల్ చూడండి, జనరల్ గా అయితే అదే ఇస్తాడు. వేరోస్ ఏ ఇచ్చి వేరోస్ బి తీసుకున్నారు, కమర్షియల్ సబ్స్టెన్స్ లేదు అని చెప్తాడు. కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోతే ఇలా చేయాలి. చెప్పరా.
అది ఎవరికి? కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటేనా లేకపోతేనా? కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటే ఆ 3 చూడమన్నానా? కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోతే 3 చూడమన్నానా? కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటేనే ఆ 3 చూడాలి. నెక్స్ట్. ఓకేనా? రాసారా అందరూ? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రా. ఓకేనా? ఏ క్వశ్చన్ చేసాం మనం ఇప్పుడు? ఈ 10 చూడండి. నేను చెప్పాను కదా, వేర్ హౌస్ ఉంది, దగ్గరలో ఉంది, అండ్ వైస్ వర్సా. ఆడికేమో మనకేమో ఆడి వేర్ హౌస్ కావాలి, ఆడికేమో మన వేర్ హౌస్ కావాలి. ఫ్యాక్టరీస్ ఒక దగ్గర ఉన్నాయి, వేర్ హౌస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం ఫిక్స్ అయిపోయారు. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా? లేదు అని మీకు చెప్పాను కదా, ఏమీ చెప్పకపోతే కొన్నిసార్లు. ఇప్పుడు వేర్ హౌస్ ఇచ్చి వేర్ హౌస్ తీసుకుంటే దానివల్ల పెద్ద నీకేమైనా కొత్త అసెట్ వస్తుందా? ఏం పెద్ద మారిపోదు. జస్ట్ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉంటది కదా, టైం సేవ్ అవుద్దని చెప్పి నువ్వు కొనుక్కున్నావు అంతే. ఓకేనా? సో ఈ వేర్ హౌస్ ఇచ్చి వేర్ హౌస్ తీసుకున్నాను అనేది కమర్షియల్ సబ్స్టెన్స్ ఉన్నట్టా లేనట్టా? లేదని అనుకుంటాము. కమర్షియల్ సబ్స్టెన్స్ లేదు కాబట్టి మనం ఏం చూడాలి? క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ గివెన్ అప్. ఇప్పుడు ఎవరు బుక్స్ లో అడిగాడు? ఎక్స్ గురించి అడిగాడు. ఎక్స్ గాడు ఇచ్చేస్తున్నాడు కదా ఒక వేర్ హౌస్. ఆడి తాలూకు వేర్ హౌస్ 1 lakh అంట. అంటే ఆడికి ఒక వేర్ హౌస్ వస్తుంది కదా, వేర్ హౌస్ ఆఫ్ వై. ఆడి అసెట్ వెళ్ళిపోతుంది కదా, వేర్ హౌస్ ఆఫ్ ఎక్స్. ఎంత? 1 lakh వేసేయండి ఫస్ట్. బుక్ వాల్యూ కదా వేయాలి. ఎక్స్ట్రాగా క్యాష్ ఏమైనా ఇచ్చేది. ఇట్ ఆల్సో రిసీవ్స్ క్యాష్ 5,000. అంటే క్యాష్ వచ్చింది 5,000. ఇక్కడ మైనస్ చెయ్యాలా లేదా చెప్పండి. సో ఆన్సర్ అక్కడ రాయలేదు ఆన్సర్. ఇదిగో 95,000 చూపించాలి. అదే ఇప్పుడు మనం చెప్పిన ఆన్సర్. ఆన్సర్ ఏమవుద్ది? వేర్ హౌస్ ఆఫ్ వై 95,000, క్యాష్ 5,000 టు వేర్ హౌస్ ఆఫ్ ఎక్స్ 1 lakh. ఆడ ఇక్కడ ఏం చెప్పాడు? కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అంటే ఆ అసెట్ ఈ అసెట్ వేరు వేరు అయి ఉండాలి, దానివల్ల ఎఫెక్ట్ అవ్వాలి, అదంతా థీరీ. ఓకేనా? సో ఇక్కడ క్యారింగ్ అమౌంట్కే చూపించాలి, అదంతా చెప్పాలి. ఆన్సర్ ఇది. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదు? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? ఓకే, క్లియర్. నెక్స్ట్ 11th వన్. అరే మీకు ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు ఇన్వెంటరీస్ కి వాల్యుయేషన్ టెక్నిక్స్ ఉంటాయి కదా. అంటే ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్. లిఫో ఇప్పుడు ఎవరు వాడకూడదు, ఫిఫో వెయిటెడ్ యావరేజే వాడాలి. ఈ ఫిఫో వెయిటెడ్ యావరేజ్ అనేవి అకౌంటింగ్ పాలసీసా, అకౌంటింగ్ ఎస్టిమేట్సా? అకౌంటింగ్ పాలసీస్. ఓకేనా? అది పాలసీ అవుద్ది. ఎస్టిమేట్ అంటే ఎన్ఆర్వి అంతా లెక్కెట్టం ఇన్వెంటరీకి. ఆ ఎన్ఆర్వి ఏమవుద్ది? అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుద్ది. అర్థమైందా? సో ఆ ఫిఫో వాడాలా, వెయిటెడ్ యావరేజ్ వాడాలా, అలాంటి వాటిని ఏమంటాం మనం? అకౌంటింగ్ పాలసీస్ అంటాం. మీకు ఇండియాస్ 8 ఉందిలే అకౌంటింగ్ పాలసీస్ గురించి, అంత డిస్కషన్ ఉంటుంది మీకు. ఇండియాస్ 8 ఫస్ట్ చాప్టర్ అనుకుంటా. ఇప్పుడు ఫిఫో ఇవన్నీ అకౌంటింగ్ పాలసీస్ కదా. ఆబ్వియస్లీ అప్పుడు డిప్రిసియేషన్ లో స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్ అది కూడా ఏమవుతాయి? అకౌంటింగ్ పాలసీస్ అని అనుకుంటాం. కానీ చాలా సుదీర్ఘ డిస్కషన్ తర్వాత అవి పాలసీస్ కాదు, ఎస్టిమేట్స్ అని తేల్చారు. డిప్రిసియేషన్ మెథడ్స్ ఎస్టిమేట్స్ అంట, ఇన్వెంటరీ మెథడ్స్ పాలసీస్ అంట. ఇప్పుడు ఏంటి సార్ పాలసీ అయితే ఏంటి, ఎస్టిమేట్ అయితే పేర్లు మార్చారు, ఇప్పుడు ఏంటి సార్ అంటే ఉంది, ఇప్పుడు తేడా ఉంది. పాలసీ మారింది అనుకోండి, పాలసీ మారడం రేరా సహజమా? ఒకసారి ఆగండి. రేర్. పాలసీ మార్చకూడదు అంత ఈజీగా. పాలసీ మారడం రేర్ కాబట్టి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే రెట్రోస్పెక్టివ్ గా పాతవన్నీ తవ్వుకుంటూ రావాలి. కానీ ఎస్టిమేట్ మారింది అనుకోండి, ఎస్టిమేట్ అంటేనే అంచనా. అంచనా అంటేనే ఇట్స్ అన్ అంచనా. అది అటు ఇటు అవ్వచ్చు. అంతేనా కాదా చెప్పండి? అటు ఇటు అవ్వచ్చు కాబట్టి ఎస్టిమేట్ ప్రతి ఇయర్ మారొచ్చు. ఎస్టిమేట్ మారినప్పుడల్లా పాతవన్నీ తవ్వుకుంటూ రావాలంటే ఎవడి వల్ల కాదు. అందుకే ఎస్టిమేట్స్కి ఏం చేస్తారు? రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎవరు? ప్రాస్పెక్టివ్ గానే ఎఫెక్ట్ ఇస్తారు. ఈ లెక్క ప్రకారం డెప్రిసియేషన్ కి సంబంధించినవి యూస్ఫుల్ లైఫ్. యూస్ఫుల్ లైఫ్ ఎలాగో ఏంటి? ఎస్టిమేటేనా? ఎస్టిమేట్ మారింది అనుకోండి మధ్యలో, అన్ని పాత డిప్రిసియేషన్ మార్చాలా? ఎక్కడి నుంచి మార్చుకుంటే సరిపోద్దా? ఎక్కడి నుంచి మార్చుకుంటే సరి. డెప్రిసియేషన్ స్క్రాప్ వాల్యూ ఎస్టిమేషన్ ఉంటుంది. స్క్రాప్ వాల్యూ మారింది అనుకోండి, ఎస్టిమేట్ అది కూడా ఇక్కడ నుంచే మార్చాలి. డెప్రిసియేషన్ మెథడ్ మారినా కూడా అదేంటని చెప్పాను ఇప్పుడే, ఎస్టిమేటే అవుద్ది. సో సింపుల్ గా చెప్పాలంటే డెప్రిసియేషన్ సంబంధించి ఏం మారినా కూడా అది ఎస్టిమేట్. అంటే ఎఫెక్ట్ అక్కడ ఎక్కడి నుంచి ఇవ్వాలా, ఇక్కడ నుంచి ఇచ్చుకుంటే చాలా, ఇక్కడ నుంచి ఇచ్చుకుంటే చాలా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, 10,000 పెట్టి అసెట్ కొన్నాడంట, 10 years అంట,
2000 స్క్రాప్ వాల్యూ అని అనుకున్నాడంట. 2 ఇయర్స్ తర్వాత ఏదో జరిగిందండి. ఆగండి. ఫస్ట్ అసలు 2 ఇయర్స్ ఏం జరుగుంటదో చూద్దాం. మనం ముందు 10,000 మైనస్ స్క్రాప్ 2000 డివైడ్ బై 10 ఇయర్స్. అంటే ఇయర్‌కి డిప్రిసియేషన్ ఎంతరా? 800. 2 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందో చెప్పాడు. అంటే ఫస్ట్ 2 ఇయర్స్‌కి 800 డిప్రిసియేషన్ పడిపోయి ఉంటదా? పడిపోయి 10,000 వాల్యూ కాస్త ఎక్కడికొస్తదిరా? 800 పోయే, ఇంకో 800 పోయే, 8,400కి ఇప్పుడంట యూజ్‌ఫుల్ లైఫ్ చూస్తే ఇంకో 4 ఇయర్సే ఉంటదని తెలిసిందంట. ఇంకో 4 ఇయర్సే మహా అయితే. అంతకుమించి ఉండదంట. స్క్రాప్ వాల్యూ గురించి ఏం చెప్పలేదు. సో, అదే ఉందనుకుందాం స్క్రాప్ వాల్యూ. అంటే ఇక పైన డిప్రిసియేషను 8,400 మైనస్ 2,000 డివైడెడ్ బై ఇక పైన ఎన్నేళ్లున్నాయి ఇంకా? రిమైనింగ్ 4 రిమైనింగ్ ఇయర్స్. అంటే ఇంకో 4 ఇయర్స్ వస్తది. డివైడ్ బై 4 అంటే ఎంతరా? 1600 డిప్రిసియేషన్. ఓకేనా? సో, ఇక పైన డిప్రిసియేషన్ 1600 పడతది. ఆడేమడిగాడు? కాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫర్ ఇయర్ 1, 2, 3 అన్నాడు. 1 ఇయర్‌కి, 2 ఇయర్‌కి 800. థర్డ్ ఇయర్‌కి ఎంతరా డిప్రిసియేషన్? 1600 డిప్రిసియేషన్ అయిపోయింది ఆన్సర్. ఆడు అక్యుములేటెడ్ పద్ధతి వాడాడు. ఏది వాడితే ఏంటి? డిప్రిసియేషన్ లెక్కెట్టడం మనకొచ్చు కదా! అదే చెప్పండి ఆన్సర్. అర్థమైందా లేదా చెప్పండిరా? ఓకేనా కాదా? డిప్రిసియేషన్ మెథడ్ మారినా, యూజ్‌ఫుల్ లైఫ్ మారినా, స్క్రాప్ వాల్యూ మారినా, డబ్ల్యూడీవీలో డిప్రిసియేషన్ రేట్ ఉంటది కదా! ఆ రేట్ మారినా, ఏది మారినా అది అకౌంటింగ్ ఎస్టిమేట్ మారినట్టా? పాలసీ మారినట్టా? ఎస్టిమేట్ మారినట్టు. ఎస్టిమేట్ మారితే రెట్రోస్పెక్టివ్‌గా మార్చాలా? ప్రాస్పెక్టివ్‌గా మార్చుకుంటే చాలా? ప్రాస్పెక్టివ్‌గా మార్చుకుంటే చాలు. అర్థమైందా? ఓకేనా? క్లియరా? అర్థమైంది. ఓకే. క్లియర్. నెక్స్ట్ క్వెషన్. 12థ్ వన్ చూద్దాం. 12థ్ వన్ చూడండి. బి లిమిటెడ్ ఓన్స్ అన్ అసెట్. ఒరిజినల్ కాస్ట్ ఎంత? 2 lakhs అంట. ఆన్ అక్విజిషన్ మేనేజ్మెంట్ వాళ్ళు అనుకున్నారంట 10 ఇయర్స్ వస్తది. 20,000 యూజ్‌ఫుల్ లైఫ్ అని అనుకున్నారంట. స్ట్రెయిట్ లైన్ మెథడ్ ప్రకారం ఆళ్ళు ఎంత యేసుంటారు ఇప్పటి వరకు? 2 lakhs మైనస్ 20,000 డివైడెడ్ బై 10 ఇయర్స్ అంటే 18,000 డిప్రిసియేషన్ ప్రతి ఇయర్. ఆగండి. ఇప్పటికి 8 ఇయర్స్ అయిపోయిందంట. ఒరేయ్! 8 ఇయర్స్ అయిపోయిందంటే 18,000 లెక్క ఎన్ని ఇయర్స్ పడుంటది ఇప్పటికి? 8 ఇయర్స్ పడుంటది. అంటే ఎంత పడుంటది? 1,44,000 ఎళ్ళిపోయుంటది. అసెట్ కాస్ట్ ఎంత? 2 lakhs. 2 lakhs‌లో 1,44,000 తీసిగా ఎంత మిగిలిందింకా? ఇప్పుడంట మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే ఆళ్ళకి తెలిసిందంట ఎక్స్‌టెండెడ్ అదే యూజ్‌ఫుల్ లైఫ్ అప్ టు 12 ఇయర్స్ వరకు ఎళ్ళొచ్చంట. ఆగండి. అప్ టు 12 ఇయర్స్. ఎక్కడి నుంచి 12 ఇయర్స్ కాదు. అంటే ఇందాకడ 10 ఇయర్స్ అనుకున్నాం గదా! 8 అయిపోతే 2 ఇయర్స్ ఉన్నాయనుక. కానీ ఇప్పుడు 12 ఇయర్స్ అంటే ఇంకా 4 ఇయర్స్ ఉన్నాయి. అంటే ఇంకా 4 ఇయర్స్ ఉన్నాయి. స్క్రాప్ వాల్యూ తగ్గిపోద్దంట. 10,000 నేనంట. అంటే ఇక పైన డిప్రిసియేషన్ 56,000 మైనస్ 10,000 అంటే ఎంతరా? ఈ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత పడతదిరా? 11,500. అర్థమైందా లేదా? చెప్పండ్రా ప్లీజ్ రా. ఏదో విషయం చెప్పండి. అర్థమైందా? చెప్పండి. ఓకే. క్లియర్. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్ 13th వన్. 13th వన్. ఏ లిమిటెడ్ పర్చేస్డ్ సమ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్‌మెంట్ ఆన్ 1st April. ఓకే. ఎస్టిమేటెడ్ దేర్ యూజ్‌ఫుల్ లైఫ్ ఎంత అని ఎస్టిమేట్ చేశారంట. మీరు గమనిస్తే బిల్డింగ్‌కి ఒక యూజ్‌ఫుల్ లైఫ్ ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీకి ఒక యూజ్‌ఫుల్ లైఫ్ ఉంది. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్‌కి ఒక యూజ్‌ఫుల్ లైఫ్ ఉంది. బావుంది. స్ట్రెయిట్ లైన్ మెథడ్ వాడదాం అని అనుకున్నారంట. ఓకే. 1st April 2004కెళ్ళేసరికి ఆగండి. మనం ఎక్కడున్నాం స్టార్టింగ్‌లో? 2001 అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్లయిపోయాయి? 2, 3, 4కెళ్ళిపోయాం మనం. అంటే 3 ఇయర్స్ అయిపోయాయి. 3 ఇయర్స్‌కి ఇప్పటికే డిప్రిసియేషన్ అయిపోయి ఉంటదా లేదా? ఎంత అయిపోయి ఉంటది? ఒరిజినల్‌గా ఎంత ఆలోచించాం మనం? 1,50,00,000 డివైడ్ బై 15 ఇయర్స్ అంటే ఎంతరా? 10 లాక్సేనా? ఎంత? 10 లాక్సేనా? 10 లాక్సే కాదా? 10 లాక్సే. 10 లాక్స్ 3 ఇయర్స్‌కి 10, 10, 10 30 పోయి ఎంతకెళ్ళిపోయి ఉంటదిరా? 1,20,00,000కెళ్ళిపోయి ఉంటదా? చెప్పండ్రా. ఇది ఇప్పుడు 150 కాదు. 120. రూ. 1,00,00,000 10 ఇయర్స్ కంటే 10 లాక్సేనా? 3 ఇయర్స్ పోయి 70 లాక్స్‌కెళ్ళిపోయి ఉంటది. 35 లాక్స్ 7 ఇయర్స్ కంటే 5 లాక్సేనా ఇయర్‌కి? 5 లాక్స్ 3 ఇయర్స్‌కి పోతే 20 లాక్స్ మిగిలిందింక. ఇప్పుడేమైందంట? ఇక పైన ఇంత యూజ్‌ఫుల్ లైఫే ఉంటది. ఇప్పుడు ఆగండి.
కంప్యూట్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీవాల్యుయేషన్ ఆన్ P&L మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నాడు. ఆగండ్రా. ఇకపైన 10 ఇయర్స్ ఉంటే ఈ 1,20,00,000 మీద ఇకపైన 10 ఇయర్స్కే కదా డిప్రిసియేషన్ పడుతుంది. 1,20,00,000 డివైడ్ బై 10 ఇయర్స్ అంటే ఎంతరా? దానికి 12. 70 lakhs డివైడ్ బై 7 ఇయర్స్ అంటే ఎంతరా? 20 lakhs డివైడ్ బై 5 ఇయర్స్ ఎంతరా? ఒరే ఒకప్పుడు ఎంత వేసి ఉండేవాళ్ళం రా? ఒకప్పుడు ఎంత వేసే వాళ్ళం రా? ఒకప్పుడు ఇది ఇది 10 lakhs వేసేవాళ్ళమా? చెప్పండి రా. ఇది 10 lakhs వేసేవాళ్ళమా? ఇది 5 lakhs వేసేవాళ్ళం. ఓవరాల్ గా ఎంత పడేది? ఇప్పుడు ఎంత పడుతుంది? అంటే కొత్త డిప్రిసియేషన్స్ వల్ల రేట్లు అదే అమౌంట్ పెరిగింది. డిప్రిసియేషన్ పెరిగితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమవుద్దిరా? తగ్గుతుంది కదరా. డిప్రిసియేషన్ పెరిగితే ప్రాఫిట్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 25 ఉండే చోట 26 పడితే 1 lakh తగ్గుతుంది. సో 25, 26, 1 lakh తగ్గుతుంది. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి రా, అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14. మళ్ళీ ప్రశాంతంగా చదువు. సేమ్ క్వశ్చన్ అనుకుంటా, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అనుకుంటా. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ లో ఉంది సేమ్ 26, 20 యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రా. ఓకేనా? 15th చదవండి రా. అరే ప్లీజ్ చదవండి రా. an entity acquired an asset 3 years ago. 3 years ago 50 lakhs పెట్టుకున్నదంట. అప్పట్లో 10% WDV మెథడ్ వాడిందంట. అప్పటి నుంచి ఇప్పటికి ఎంతకు వచ్చిందో చూద్దాం. 50 lakhs లో -10% ఫస్ట్ ఇయర్ 45కి వెళ్ళిపోయి ఉంటది. అంతేనా? సెకండ్ ఇయర్ కి మళ్ళీ -10% 40,50,000. థర్డ్ ఇయర్ కి -10% అంటే ఎంతరా? దాని ప్రెసెంట్ వాల్యూ 36,45,000 అని చెప్పొచ్చా? 3 years తర్వాత దీని యూస్ఫుల్ లైఫ్ ఇంకో 8 years అని తెలిసిందంట. ఇక పైన స్ట్రైట్ లైన్ మెథడ్ వాడదామని ఫిక్స్ అయ్యారండి. అప్పుడు డివైడెడ్ బై 8 అయిపోయింది అంతే ఆన్సర్. 4 lakh. ఇక్కడ నుంచి డిప్రిసియేషన్ లెక్కెట్టంటే ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 4,50,000 అలా తగ్గుతూ వచ్చింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి ఎంతరా? 4 lakh. ఫోర్త్ ఇయర్ నుంచి 11th ఇయర్ వరకు అంతే కదా. 11th ఇయర్ అని ఎందుకన్నా? ఇంకొక 8 years ఉన్నాయి అన్నాడు. 3 నుంచి 8 కలిపితే 11 years వరకే కదరా. అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ 50 కాస్త 36,45,000కి వచ్చింది. ఇక పైన డిప్రిసియేషన్ దేని మీద పడుతుంది? 4,55,000. పిల్ల బచ్చా క్వశ్చన్ రా. రెట్రోస్పెక్టివ్ గా ఎఫెక్ట్ ఇవ్వాలంటే మరి ఏం జరుగుండేది సార్ అని మీరు డౌట్ అడగండి. ఎందుకంటే అది మనం ఇండియా 8 లో నేర్చుకుంటాం. మీకు ఉందా చాప్టర్? ఓకేనా? క్లియరా కాదా? అసలు డిప్రిసియేషన్ విషయంలో రెట్రోస్పెక్టివ్ కాన్సెప్ట్ లేదు. ఇంకా ఇన్వెంటరీస్ ఉంది కదా, అదేంటనేది నేను అక్కడ చెప్తాను. ఓకేనా? ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, సార్ రెట్రోస్పెక్టివ్ మార్చడం అంటే ఇప్పుడు పాత బ్యాలెన్స్ షీట్లు అన్ని ఇప్పుడు మార్చేస్తామా? మారుస్తాం. ఎలా మారుస్తాం నేను చెప్తాను తర్వాత విషయం. ఓకేనా? చెప్పండి రా. ఇదేం చూడరా. షిప్పింగ్ కంపెనీ ప్రతి 5 years ఒకసారి మేజర్ ఓవర్ హాలింగ్ చేయాలంటారు. ఓవర్ హాలింగ్ వల్ల దాని మళ్ళీ కండిషన్ పనికి వస్తుందండి బాగా. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. షిప్ కాస్ట్ ప్రస్తుతానికి 20 million అంటే ఎంతరా? 2 crore. 20 years యూస్ఫుల్ లైఫ్. 5 years ఒకసారి మేజర్ ఓవర్ హాల్. మేజర్ ఓవర్ హాల్ వల్ల ఎంత కాస్ట్ అవుద్దో దాని తాలూకు ప్రెసెంట్ వాల్యూ ఎంత అంటారా? 5 million అంట. ఆడే చెప్పాడు. అరే ఇందాక చేసావా అంటే 20 million కాస్ట్ కదా, అందులో 15 million ఒక పార్ట్, 5 million ఇంకో పార్ట్. ఆడు చెప్పాడు 5 million కరెంట్ ప్రైజెస్ కి 5 million. అరే ఈ 15 million కి ఎన్నేళ్ళకి డిప్రిసియేషన్ అయ్యాలి? 20 years లైఫ్. 20 years కి వేయాలా? ఈ పార్ట్ మాత్రం 5 years వేయాలా? అవునా కాదా? ఇప్పుడు ఏమైందంట, క్యారింగ్ అమౌంట్ 5th year లో ఎంత? అరే నాకు చెప్పండి రా. 5 years కి ఇది డిప్రిసియేషన్ వేస్తే ఈ 5 కాస్త ఏమవుద్ది? 0కి వెళ్ళిపోద్దా లేదా? 5 million మీద 1 million, 1 million, 1 million, 1 million వేసుకుంటూ పోతే అది 0 అయిపోద్ది. ఇదేంట్రా పరిస్థితి? 15 million మీద డివైడ్ బై 20 years అంటే ప్రతి ఇయర్ 0.75. 5 years కి ఎంత అయి ఉంటది? 3.75 పోయింది. 15 లో 3.75 పోయి ఎంత వచ్చింది? 11.25 million ఉంది. ఇంకా మొత్తం అసెట్ కాస్ట్ ఎంత? ఇది 0, ఇది 11.25, మొత్తం కలిపితే ఎంత? 11.25 million. అవునా? చెప్పండి రా.
ఇప్పుడు కొత్త పార్ట్ వచ్చింది కదా! కొత్త పార్ట్‌కి ఎంత ఖర్చు పెట్టాం మనం? యాక్చువల్ ఖర్చు 6,000,000 అంట. ఒరేయ్! కొత్తగా ఏ ఖర్చు పెట్టినా అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచరా? రెవెన్యూ ఎక్స్‌పెండిచరా? దీనివల్ల అసెట్ లైఫ్ పెరుగుతదంటే రెవెన్యూయా? క్యాపిటలా? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. కొత్తగా ఖర్చు పెడితే ఎంట్రీ ఏం పడతది? మళ్ళీ అసెట్‌కి డెబిట్ కొట్టాలి. టు క్యాష్ ఎంతది? అంటే అసెట్ కాస్ట్ 11.25 ప్లస్ 6 ఎంతవుద్ది? 17.25,000,000. సో, ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ ఎంతుంటదిరా దాని వాల్యూ? 17.25. ఇందాకల డెప్రిసియేషన్ లెక్కెట్టాం కదా! అది. 11.25 అదే 11.25 ప్లస్ 6 అంటే ఎంత? 17.25. డెప్రిసియేషన్ మళ్ళీ సెపరేట్‌గా ఏస్తాం కదా! ఈ 6,000,000 కేమో ఎన్ని ఇయర్స్ మళ్ళీ? 5 ఇయర్సే. ఈ 11.25కి ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయింది. ఇంకెన్ని ఇయర్స్ ఉంది? 15 ఇయర్స్. అది ఎప్పటిలాగానే 0.75 వస్తది. దీని మీద 1.2 వస్తది. ఇదొక 1.2 ఇదొక 0.75. అంటే 1.95 లెక్క సిక్స్త్ ఇయర్ నుంచి 10థ్ ఇయర్ వరకు పడతది. అర్థమైందా? మళ్ళీ 11థ్ ఇయర్‌లో మళ్ళీ మారుతాయి అన్నీ జరుగుతాయి. ఓకేనా కాదా? అరే! ఈ క్వెషన్ ఈజీ గాని నేనొక డౌట్ అడుగుతున్నాను. ఆలోచించి చెప్పండి. కరెక్టే చెప్తే నేను సిల్క్ చాక్లేట్ కొనిసిస్తాను ఇప్పుడే. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ప్రశాంతంగా. నేను దేవి బాట్ యాన్ అసెట్ ఫర్ 10 lakhs. Okay? On 1st April 2021. Useful life 10 years. Scrap value 0. Okay? Devi, after 3 years, has noticed that engine is damaged and replaced the engine for 3 lakhs. On 3 years తర్వాత అంటే 21 కదా, 22, 23, 24. 1st April 2024. Okay? Calculate revised cost as on 31st March. వద్దులే. ట్రై చేయండి ఫస్ట్. ట్రై కరో. క్వెషన్ రాయండి అందరు నోట్స్‌లో. రాయండి ఫస్ట్ క్వెషన్. డిస్కౌంట్ రేట్ 10%. డిస్కౌంట్ రేట్ ఎందుకు ఇచ్చాను? తెలీదు నాకు. ఊరికే ఇచ్చా. పనికొస్తే వాడుకోండి లేకపోతే లేదు. నన్ను వాడీకండి. ఏదైనా పనికొస్తే వాడండి లేకపోతే లేదు.
ఈ నీలకంఠ గడు ఏదో ఎగ్జామ్స్ రాస్తానన్నాడు రా. ఏంటది? తిరుమలకి వెళ్ళాడు. ఆ? ఇంతే క్వశ్చన్. మరి ఏమైపోతే స్ట్రైట్ లైన్ అని అనుకో. చెప్పు రాష్ట్రం. అయిపోయిందా? ఎంత వచ్చింది చెప్పు. ఎంత కొంచెం చెప్పరా. తప్పు అయితే ఏడైపోద్దులేరా బొక్క. నువ్వు చెప్పావని ఎవడు చెప్పలేదు. చెప్పు. రిలాక్స్. ఇంతే క్వశ్చన్. ఇదే క్వశ్చన్. ఇందులో ఏది ఉందో అది వాడుకోవడం. క్వశ్చన్ క్వశ్చన్ చెప్పరా. అరే కాన్ఫిడెంట్ గా చెప్పాలరా రిషి లాగా. చెప్పండి రా. చెప్పరా ఆన్సర్ చెప్ప. తగ్గదా చెప్పు. ఎంత? 8,42,000 అసెట్ కాస్ట్, రివైజ్డ్ కాస్ట్. చెప్పరా యశ్వంత్. 10 lakhs ఉంటుంది. ఇంకా నేను క్వశ్చన్ ఇచ్చాను. మీరు నా క్వశ్చన్ అడుగుతున్నారంటే ఆన్సర్ చెప్పాలి కదా. 10 lakhs ఉంటదంట. 10 lakhs. 10 lakhs. డోలరా. కాన్ఫిడెంట్ గా ఉంటారా, అదే నచ్చుతుంది. రాసావు ఫస్ట్ క్వశ్చన్ ఫాస్ట్ చెప్తా. నువ్వు క్వశ్చన్ రాస్తే చెప్తాను. ఇది రాయి. ఏంట్రా 8 lakh. దీనికి రెండో ఓటు అంటావు. చెప్పరా. చెప్పరా ఏదైతే చెప్పరా. ఆ? ఈ రెండు కాదా నీకు ఇంకేదో వచ్చిందా? కొంచెం చెప్పు ఏదొస్తుంది. చెప్పరా. ఆ? చెప్పరా. ఒకసారి చూద్దాం. 7,90,000. చెప్పరా. అదేరా. అదే చెప్పాడు అదేనా. 8,43,000. 42 ఆడ చెప్పాడు ఇంచుమించు అంతా అంటావు. ఇంకా చూద్దాం ఇప్పుడు ఒకసారి. దేవిగడ్ అసెట్ కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? 1st April 2021. 10 years యూస్ఫుల్ లైఫ్ అని అనుకున్నాడు. 3 years తర్వాత తెలిసింది ఆడికి ఇంజిన్ ఒకటి రీప్లేస్ చేయాలని తెలిసింది. 3 years తర్వాత మార్చాడు. సింపుల్. ఎప్పుడైనా క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ డేట్ ఎంత ఉందో చూడాలి. దాని నుంచి రీప్లేస్ చేసాం కదా ఏదైనా పార్ట్. ఆ రీప్లేస్మెంట్ కాస్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. మైనస్ ఆ రీప్లేస్ చేసిన పార్ట్ ఉంది కదా, దాని కరెంట్ బుక్ వాల్యూ ఉంటుంది కదా. రీప్లేస్డ్ పార్ట్ కరెంట్ బుక్ వాల్యూ ఎంతో లెక్కెట్టి అది మైనస్ చేయాలి. అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఒక్కొక్కటి చూద్దాం. క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ డేట్ ఎంత ఉంది? ఒరే 10 lakhs అసెట్, 10 years యూస్ఫుల్ లైఫ్ అంటే ఇయర్ కి డిప్రిసియేషన్ ఎంత అని అనుకుంటుంటారు మీరు? 1 lakh లెక్క 1 lakh 1 lakh 1 lakh తీసి దాని వాల్యూ ఎంత వేసి ఉంటారు? ఇది ఓకే, ఈజీ. చెప్పండి రా. ప్లస్ కొత్తగా ఒక పార్ట్ కొన్నారు కదా, ఆ పార్ట్ తాలూకా వాల్యూ ఎంతరా? 3 lakhs యాడ్ చేయాలి. ఇక్కడ వరకు ఓకే. 10 lakhs అయిపోదు ఆన్సర్. ఇప్పుడు ఒక పార్ట్ పీకేసారు కదా, ఆ పీకేసిన కాస్ట్ ఉంది కదా, అది మైనస్ చేయాలి.
సార్ మరి ఆ పార్ట్ పీకేశారు కదా, ఆ పీకేసిన పార్ట్ తాలూకా కరెంట్ బుక్ వాల్యూ అంతా అదే మైనస్ చేయాలి. కరెంట్ బుక్ వాల్యూ ఆ పార్ట్ కి సెపరేట్ గా మనం ఎప్పుడు చూడలేదే. ఈ రోజు తెలిసింది ఆ పార్ట్ 3 lakhs అని. 3 years ముందే తెలుసుండుంటే దీని వాల్యూ ఎంత ఉండుండేది అని లెక్కెట్టాలి. అంటే 3 lakhs ఈ రోజు కదా, 10% డిస్కౌంట్ రేట్ కదా, వెనక్కి వెళ్ళాలి. అంటే 1/1.1 హోల్ క్యూబ్ ఇంటూ 3 lakhs అంటే ఎంత? 2,25,000. అంటే 3 years క్రితమే తెలుసుంటే దీని వాల్యూ ఎంత అని తెలుసుండేది? 2,25,394 అని తెలుసుండేది. తెలిసినా కూడా డెప్రిసియేషన్ వేసాం మనం, అవునా కదా? ఎన్ని ఇయర్స్ కి డెప్రిసియేషన్ వేసాము? మనం ఎన్ని ఇయర్స్ కి వేసాం? మనం 10 years కి డెప్రిసియేషన్ వేస్తామా? అదే 10 years యూస్ఫుల్ లైఫ్ అనుకుని వేసామా డెప్రిసియేషన్? అందులో ప్రస్తుతానికి ఎన్ని ఇయర్స్ అయిపోయి? అంటే ఇంటూ 3/10 డెప్రిసియేషన్ వేస్తుంటాం ఈ పాటికి, అవునా కదా? చెప్పండి రా. ఇది బుక్ వాల్యూ ఉండుండేది మైనస్ డెప్రిసియేషన్ 3 years కంటే 225,394 ఇంటూ 3/10 ఎంతరా? ఎంతరా? ఎంత? 67,061. అంటే ఇంత డిప్రిసియేషన్ పడుంటది ఆల్రెడీ. ఇంత పడుంటే దీని కరెంట్ బుక్ వాల్యూ ఎంత ఉండుంటాది? 225,394 నుంచి 67,618 తీసిగా ఎంత బుక్ వాల్యూ ఉండుంటాది? ఎంత? 157. నేను మళ్ళీ ఏం చెప్తాను, మళ్ళీ చెప్తాను వినండి. 3 years బ్యాక్ ఈ పార్ట్ కొనుంటే ఎంత అయ్యుండేది అని లెక్కెట్టాం. 3 years క్రితం ఈ పార్ట్ కొనుంటే ఎంత అయ్యుండేది మనకు తెలియదు. ఇప్పుడు ఎస్టిమేషన్ వేయాలి. ఎలా వేయాలి? ఈ రోజు దీని రేట్ 3 లక్షలు కాబట్టి 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి 3 years బ్యాక్ దీని రేట్ ఎంత అయ్యి ఉంటుంది అని లెక్కెట్టాను. లెక్కెడితే ఎంత వచ్చింది నాకు? 225,394 వచ్చింది. మనకు తెలియక ఎన్ని ఇయర్స్ కి డిప్రిసియేషన్ వేసుకుంటూ పోయాము? 3 years కి డిప్రిసియేషన్ వేసామా లేదా చెప్పండి? అంటే 10 years డిప్రిసియేషన్ అనుకోని యూస్ఫుల్ లైఫ్ 3 years కి వేస్తాం కదా, ఇంటూ 3/10 చేస్తే 67,618 వేస్తాం. ఆ 225,394 నుంచి 67,618 తీసేస్తే 157,775 ఇస్ దట్ బుక్ వాల్యూ. అంటే ఈ 7 lakhs ఉంది కదా, ఆ 7 lakhs లో ఇది కూడా ఉంది. ఆ 7 lakhs మొత్తం అసెట్ కాస్ట్ రా, అందులో అది ఒకటి దాక్కుందిరా. సో అది తీసేద్దామా? ఇప్పుడు ఆ పార్ట్ తీస్తాం కదా, ఎంత చెప్పండి రా? 8,42,000. 8,42,220. ఎవడు చెప్పాడు? రిషిగాడు చెప్పాడా? రిషిగాడు నువ్వు చెప్పా? ఇద్దరు హాఫ్ ఆఫ్ చేసుకుంది ఇట్లా చాక్లెట్ ఇచ్చి 8 lakh. నేను ఒక సిల్క్ ఇస్తానని చెప్పాను. 842,224. అది మ్యాటర్. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? రిషిగాడు అలా చెప్పాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. వీడు వచ్చాడు కదా మొన్న సిఎఫ్ఆర్ క్లాస్కి భవన్కి. సర్లే పని ఏదైతే మొత్తానికి గుర్తుపెట్టుకొని అయినా చెప్పాడు. ఇది మ్యాటర్, రాయండి ఇది. అర్థమైందా కాన్సెప్ట్? రాయేసాం అదేరా. అర్థమైందా లేదా కాన్సెప్ట్? బేసిక్ గా అక్కడ డిస్కౌంట్ రేట్ ఎందుకు ఇచ్చాను నేను? వెనక్కి వెళ్ళడానికి. అంటే 3 lakhs ఈ రోజు కొనుక్కు, యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ ఆ పార్ట్ 3 years బ్యాక్ ఎంత అని ఎక్కడ చెప్పలేదు. ఇదంతా ఎస్టిమేషన్, ఇదంతా ఎస్టిమేషన్. ఓకేనా? సో ఇదంతా ఎస్టిమేషన్ తీసుకొని చేసాము. చెప్పండి రా, రాయండి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ డేట్ ఎంత ఉంది, ప్లస్ కొత్త పార్ట్ తాలూకు వాల్యూ ఎంత, మైనస్ ఒక పార్ట్ తీసేస్తున్నాం కదా, తీసేస్తున్నప్పుడు దాని బుక్ వాల్యూ మైనస్ చేసేయాలా లేదా? తీసేయాలి. 842,225. బుక్ వాల్యూ యాజ్ ఆన్ ఇదేంటి 1,421. ఇది డెప్రిసియేషన్ ఫర్ 3 years. కరెంట్ బుక్ వాల్యూ అంటే యాజ్ ఆన్ 1,424. సార్ ఇదంతా ఉందా? AS10 లో ఉంది.
ఏజ్ 10లో లేదులే. ఎంత లేదు ఏజ్ 10లో. ఇండే 16లో ఇది ఎక్స్ట్రా. అంటే బయట ఇప్పుడు ఇదంతా చేస్తారా సార్? ఇప్పుడు ఒక పార్ట్ రీప్లేస్ చేస్తే అప్పటికి ఎంత ఉండి ఉంటుంది? చెయ్యాలి. చెయ్యాలి అని చెప్పాల్సిన బాధ్యత మీది. వాళ్ళు చేస్తున్నారా లేదా నాకెందుకు? చెయ్యడం అయితే చెయ్యాలి. ఓకేనా? అసలు ఇలాంటి క్వశ్చన్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. రాసారు ఇది మీరు? రాయండి ఫాస్ట్‌గా. అయిందా? ఓకే. అలాంటి క్వశ్చన్ ఇదే ఆ క్వశ్చన్. చూడండి ఒకసారి. ₹1,00,00,000 పెట్టి ఒక మెషిన్ కొన్నాడంట. అందులో విత్ నో బ్రేక్ డౌన్ ఆఫ్ అంటే ముందు ఆడికి తెలియదంట. అందులో ఈ కాంపోనెంట్ ప్యాట్ ఎంత, ఇది ఎంత అని తెలియదంట. మొత్తం కలిపి ఎన్ని ఇయర్స్ అనుకున్నాడంట? 10 ఇయర్స్ డిప్రిసియేషన్ వేసుకున్నాడు. ఇప్పుడే చెప్పాను నేను. మొత్తం కలిపి వేసుకుని ఉంటే 6th ఇయర్ ఎండింగ్ కి ఆడు ₹1,00,00,000 డివైడెడ్ బై 10 అంటే ఇయర్ కి 10 lakhs రా. 6 ఇయర్స్ కి ఎంత వేసుకుంటాడు? 60 lakhs రా. ₹1,00,00,000 60 lakhs తీసేయండి. ఇదేంటి? కరెంట్ బుక్ వాల్యూ. దీనికి 6th ఇయర్ ఎండింగ్ లో ఒక కాంపోనెంట్ మార్చాం కదా, దాని వాల్యూ 45 lakhs. అది యాడ్ చేయాలా? ఆగండి. మైనస్. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. ఈ 45 lakhs ది 5% తో 6 ఇయర్స్ బ్యాకే కొనుంటే 1 డివైడెడ్ బై 1.05, 1 2 3 4 5 ఇంటూ 45 lakhs ఎంత వచ్చింది? 33,57,967 రూపీస్. ఇది ఎప్పుడు? అప్పుడెప్పుడు? మరి ఇప్పటికి 6 ఇయర్స్ డిప్రిసియేషన్ అయిపోయిందా? ఇంటూ 6/10 మైనస్ చేసి ఆగండి. ఇంటూ 6/10 మైనస్ చేసిన ఇంటూ 4/10 ఉందని చెప్పినా ఒకటే కదా. ఇంటూ 4/10 ఎంత చెప్పండి? 13,43,188 రూపీస్ ఉంది. అది మైనస్ చేస్తే సరిపోయింది ఆన్సర్. ఎంత చెప్పండి అప్పుడు? 85 lakhs నుంచి మైనస్ 13,43,188, 71,56,812 కాదా? 85 నుంచి తీస్తే ఎంతరా? 71 కదరా. 71,56 అదిరా మ్యాటర్. అర్థమైందా? ఇప్పుడు చెప్పాను కదరా. ఇప్పుడు చెప్పిందే సేమ్ క్వశ్చన్. ఓకేనా? క్లియరా? మిగతా క్వశ్చన్స్ రేపు చెప్తాను. రేపు చెప్తాను. ఇంతటితో సమాప్త్ హో గయా.